వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. ఏపీ లిక్కర్ స్కామ్లో సిట్ ఒక కీలక పరిణామానికి అవకాశం ఇచ్చింది, దూకుడు పెంచింది. ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి అత్యంత కీలకమైన నిందితుడిగా ఉన్న, మొత్తం సూత్రధారిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డిని సిట్ కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకుంది. రాజ్ కసిరెడ్డి చాలా రోజులుగా పరారీలో ఉన్నాడు. ఆయనకు సంబంధించిన ఆయనకు సంబంధించిన అనుచరులను ముందే దేశం దాటించిన రాజ్ చాలా తెలివిగా తప్పించుకు తిరుగుతున్నాడు. కొన్ని వారాలుగా ఎన్ని నోటీసులు ఇచ్చినా రెస్పాండ్ అవ్వకుండా బెయిల్ కోసం ట్రై చేసుకుంటూ వచ్చాడు. బెయిల్ ప్రయత్నాలు ఏమి ఫలించకపోవడంతో ఇవాళ మరొక ఆడియో రిలీజ్ చేసి రేపు సిట్ ముందు విచారణకు హాజరవుతానని చెప్పాడు. అయితే దీంతో సిట్కి ఎప్పటి నుంచో కొద్దిగా ఇతని కదలికల మీద దృష్టి పెట్టినట్టుంది. మొత్తం మీద దుబాయ్ నుంచి ఎయిర్పోర్ట్కి అంటే ఇక్కడికి వస్తున్న రాజ్ కసిరెడ్డిని విచారణ కంటే ముందే, అంటే రేపు విచారణకు వస్తానన్నాడు, కానీ అంతకంటే ముందే అతన్ని అదుపులోకి తీసుకుంది సిట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో. అయితే అతను రాజ్ కసిరెడ్డి, అతని పేరు రాజశేఖర్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. అయితే రాజేష్ రెడ్డి పేరుతో టికెట్ బుక్ చేసుకుని వచ్చినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే పోలీసు లుకౌట్ నోటీస్ ఉంది కాబట్టి దొరకకుండా ఉండొచ్చు అనుకున్నాడో ఏంటో తెలియదు, కానీ వేరే పేరుతో రాజేష్ రెడ్డి అనే పేరుతో వచ్చినా కూడా అనుమానించిన పోలీసులు ముందుగానే కాపు కాసి అక్కడ అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నెక్స్ట్ దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటనేది మా ఇన్పుట్ రైటర్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, రాజ్ కసిరెడ్డి ఎలా సిట్కి దొరికాడు? దుబాయ్ నుంచే వచ్చాడా లేకపోతే ఇంకెక్కడి నుంచైనా వచ్చాడా? ఆంధ్రజ్యోతి చేతుల్లో రాజ్ కసిరెడ్డి సంబంధించినటువంటి కీలక సమాచారం కూడా ఉంది. ఎక్స్క్లూజివ్ గా ఏబిఎన్ స్క్రీన్ పైనే మనం రాజ్ కసిరెడ్డిని అదుపులో తీసుకున్న విషయాన్ని కూడా బయట పెట్టాం. ప్రధానంగా చూసినప్పుడు ఇప్పటి వరకు కూడా 4 సార్లు నోటీసులు జారీ చేశారు. సో దీంట్లో కీలకమైనటువంటి సూత్రధారి, పాత్రధారిగా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి, ఈయనే కేసిరెడ్డి రాజేష్, మొత్తం కూడా ఈయన బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, వీరందరికి సంబంధించినటువంటి విషయంలో ముఖ్యంగా ఆదాన్ డిస్టిలరీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఈయన ఒక కీలక పాత్ర. ఈయన మొత్తం కూడా దాని చుట్టూనే ఈ వ్యవహారం కూడా జరిగింది. సో 2019 వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 4 సిట్టింగులు ఏర్పాటు చేశారు. అందులో హైదరాబాద్లో కావచ్చు, అమరావతిలో విజయసాయిరెడ్డి నివాసంలో ఈ యొక్క మద్యం పాలసీని రూపొందించేదానికి ఏర్పాటు చేసినటువంటి సిట్టింగ్ మీటింగుల్లో కూడా రాజ్ కసిరెడ్డితో పాటుగా మిథున్ రెడ్డి కావచ్చు, మిగిలినటువంటి అధికారులు కీలకమైనటువంటి పాత్ర పోషించారు. సో ఆ తర్వాత ఏం జరిగింది, ఎలాంటి లావాదేవీలు జరిగాయి, ఏ విధంగా లోకల్ డిస్టిలరీలు ఏదైతే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి కావచ్చు, వ్యాపారవేత్తల చేతిలో ఉన్న వాటిని ఎలా తీసుకోవాలి, తీసుకున్న తర్వాత లోకల్ బ్రాండ్లను తయారు చేయడం, వాటిని ఏ విధంగా విక్రయించి సొమ్ము చేసుకోవాలి, దాంతో పాటుగా దేశమంతా కూడా ఇవాళ మొత్తం నగదు కాకుండా ఆన్లైన్ పేమెంట్స్ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో మద్యాన్ని ఏ రకంగా చెల్లింపులు చేశారు, మొత్తం జరిగినటువంటి 95% పైగా కేవలం నగదు మాత్రమే ఇచ్చారు తప్ప ఆన్లైన్కి అవకాశం ఇవ్వలేదు. ఈ విషయాన్ని లావు శ్రీకృష్ణదేవరాయలు హోంమంత్రి కావచ్చు కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే ఈ కేసుకు సంబంధించిన విషయంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కార్పొరేషన్ ఎండి, అప్పట్లో అధికారులు కూడా ఫైల్స్ మాయం చేస్తున్నటువంటి నేపథ్యంలో సిఐడి కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఈ కేసుని సిట్కి కూడా బదిలీ చేశారు. అప్పటి నుంచి అనేక పరిణామాలు జరుగుతూ వస్తున్నాయి. అందులో భాగంగానే దీంట్లో కీలక సూత్రధారులందరికీ కూడా నోటీసులు ఇస్తున్నారు, విచారిస్తున్నారు. అందులో భాగంగానే చూసాం మాజీ పార్లమెంట్ సభ్యుడు విజయసాయిరెడ్డిని కూడా సిట్టు విచారించినటువంటి పరిస్థితి. అంతకు ముందే ఆయన విజయవాడకు వచ్చినప్పుడు మద్యం కేసులో రాజ్ కసిరెడ్డే కీలక సూత్రధారి, పాత్రధారి అని చెప్పి కుండబద్దలు కొట్టారు. ఇంకోవైపు రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డిని కూడా నిన్న విచారించడం జరిగింది సిట్ అధికారులు. ఆయన సుదీర్ఘంగా మరొకసారి కూడా ఆయన్ని విచారించే అవకాశం ఉంది రాజ్ కసిరెడ్డిని విచారణ తర్వాత. అయితే రాజ్ కసిరెడ్డి ఇంత జరుగుతున్నా ఎక్కడా కూడా దొరకకుండా ఆయన ముందే గ్రహించి విదేశాలకు పారిపోవడం జరిగింది. సో అక్కడి నుంచి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తమ చుట్టూ తమ తండ్రిని విచారించినప్పటికీ కూడా ఆయన స్పందించలేదు. రెండోసారి కూడా ఆయన పిలిచారు. ఇక వారి బంధువులు, వాళ్ళ వ్యవహారాలు మొత్తం కూడా తేలిపోయింది. దీంతో ఆయన కార్ సీజ్ చేయడమే కాదు, ఆయన హాస్పిటల్లో కావచ్చు, సినిమా రంగంలో కావచ్చు, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాయో మొత్తం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇక ఉక్కిరి బిక్కిరైనటువంటి రాజ్ కసిరెడ్డి నేను వచ్చేస్తాను, విచారణకు సహకరిస్తాను, ఎదుర్కొంటాననేటువంటి మాటలు కూడా చెప్పారు. అయితే ఈ లోపే
పోలీసులు, సిఐడి, సో ఇంటెలిజెన్స్ మొత్తం కూడా ఈయన కోసం ఆరా తీస్తున్నారు. మరొక పేరుతో రాజేష్ రెడ్డి అనేటువంటి పేరుతో ఈయన ఏదైతే శంషాబాద్కు వస్తున్నటువంటి పరిస్థితి, రేపు విచారణకు వెళ్లాల్సినటువంటి నేపథ్యం. అయితే ఆల్రెడీ ఈయన కదలిక తెలుసు కాబట్టి ముందే అక్కడ నిఘా ఉంచినటువంటి సిట్ అధికారులు ఈయన వెంటనే అదుపులోకి తీసుకుని విజయవాడకు కూడా ప్రస్తుతం తరలిస్తున్నారు. సో మొత్తానికి రాజ్ కసిరెడ్డి ఎపిసోడ్లో ఇప్పటి వరకు కూడా ఆయన శ్రీహరి అయితే ఇక్కడ ఇంకొక చర్చ కూడా ఉంది. ఇప్పుడు రాజ్ కసిరెడ్డి యాక్చువల్గా రేపు విచారణకు వస్తానని మొన్న ఒక ఆడియో ఇచ్చాడు, ఇవాళ ఒక ఆడియో ముందుగా మనకే పంపించాడు కదా. అయితే ఇప్పుడు సిట్ అదుపులోకి తీసుకుందనుకోవచ్చా, లేకపోతే ప్లాన్డ్గా అతనే సరెండర్ లాంటి దాన్ని ప్లాన్ చేసుకున్నారు అనుకోవచ్చా? సో మీరు అన్నట్లుగా ఖచ్చితంగా రాజ్ కసిరెడ్డి విచారణ ఎదుర్కోవాల్సిందే. అయితే అంతకంటే ముందే, ఎందుకంటే ఆయన్ను ఖచ్చితంగా అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన్ను అరెస్టు చూపించి మళ్ళీ కూడా విచారణకు తీసుకునేటువంటి అవకాశం, వెసులుబాటు సిట్కు ఉంది. మనం అనేక కేసుల్లో కూడా చూస్తుంటాం. ఎవరినైనప్పటికీ కూడా అరెస్ట్ చేసినప్పటికీ వారిని ఖచ్చితంగా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు, రిమాండ్ చేస్తే తర్వాత మళ్ళీ తిరిగి ఆయన దగ్గర నుంచి సమాచారం తీసుకునేందుకు విచారణకు కూడా ఖచ్చితంగా తీసుకుంటారు. సో అందులో భాగంగానే రిమాండ్ కూడా తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన ఒకవేళ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, పరిణామాలు, రేపు నిజంగా కూడా ఆయన విచారణకు వస్తాడా, వెళ్ళడా అనేది కూడా చెప్పలేం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అనేక సందర్భాల్లో మొదటి వీడియో రిలీజ్ చేసినప్పుడు కూడా నాకు న్యాయపరమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, అవన్నీ కూడా చూసుకున్న తర్వాత నేను అప్పుడు విచారణకు అవసరమైతే వస్తాననే ధోరణితోనే ఆయన కనిపించాడు. ఇవాళ మళ్ళీ నేను విచారణకు వస్తానని చెప్పాడు. బహుశా రేపు అంటే ఒకవేళ నిజంగా ఆయన విచారణ ఎదుర్కోవాలనుకున్నప్పుడు ముందే ఆ విషయాన్ని స్పష్టం చేస్తుండొచ్చు. కాబట్టి చివరి నిమిషంలోనైనా ఆయన ప్లేటు ఫిరాయించవచ్చు, లేదా తప్పించుకోవచ్చు, విచారణకు సహకరించకుండా వెళ్ళొచ్చు, లేదా ఇంకేమైనా కూడా ఎత్తుగడలు కూడా ప్లాన్స్ కూడా ఉండే అవకాశం ఉంటాయి. కాబట్టి ఇప్పటికే ఇన్ని రోజులు ఈయన కోసం విచారణ చేస్తున్నటువంటి అధికారులు ఎదురు చూస్తున్నారు. సో ఆయన ఆచూకీ కోసం కూడా ఎదురు చూశారు. ఆయన కదలికలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పసిగడుతూనే వచ్చారు. సో ఇండియాకు వచ్చిన వెంటనే కూడా ఆయన అదుపులోకి తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఉన్నారు. అందుకోసమనే ఆయన అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది. సో పూర్తి వివరాలు, ఈ పాలసీలో జరిగినటువంటి అక్రమాలు, ఈ పాలసీ తయారీ దగ్గర నుంచి పాలసీ తయారు చేసేటప్పుడే ఎలాంటి కుట్ర జరిగింది, ఏ రకంగా ప్రజలను అక్కడ మోసం చేయడమే కాదు, ప్రధానంగా ఆరోగ్యాలతో కూడా చెలరేగారు, కోట్లాది రూపాయల సొమ్మును వెనకేసుకున్నటువంటి మొత్తం పెద్దలతో పాటు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ వివరాలన్నీ కూడా కసిరెడ్డికి తెలుసు కాబట్టి ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. రైట్ శ్రీహరి, ఈ వ్యవహారం చూస్తూ ఉంటే ఇది రాజు కసిరెడ్డి దగ్గరే ఆగిపోతుంది ఇక దర్యాప్తు అనే అనుమానాలు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే తాడేపల్లి తలుపులు తట్టాలి. సిట్ దర్యాప్తు అనేది తాడేపల్లి తలుపులు తట్టితే అసలు వ్యవహారం బయటపడుతుంది. కానీ రాజు కసిరెడ్డి దగ్గరే ఆపేస్తే వీళ్ళే ఇంకా వీళ్ళతోనే ఆపేసి అసలు కింగ్ పిన్ని లేకపోతే బిగ్ బాస్ని లేకపోతే ఎవరైతే వీళ్ళ రింగ్ మాస్టర్ ఉన్న వాళ్ళ అతన్ని సేవ్ చేయడం కోసమే ప్రయత్నాలు జరుగుతున్నాయనే, అంటే ప్రభుత్వం వైపు నుంచి కాదు, వాళ్ళే అలా చేస్తున్నారు అనే చర్చ కూడా ఉంది. కాబట్టి చూడాలి సిట్ ఈ కేసుని దర్యాప్తుని ఎక్కడి వరకు తీసుకెళ్తుంది అనేది ఒక కీలకమైన అంశం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీహరి, చర్చలో అప్డేట్స్ ఇచ్చినందుకు. ఇక మనం మరొక కీలకమైన అంశం, విజయసాయి రెడ్డి, ఈయన కూడా ఈ లిక్కర్ స్కామ్లోనే సిట్ దగ్గర విచారణగా హాజరవుతున్నాడు ఇటీవల కాలంలో. ఆయన ఫస్ట్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పుడు రాజ్యసభ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదవులకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పుడు ఢిల్లీలో వ్యవసాయం చేస్తానన్నారు. ఇక రాజకీయాలు నాకొద్దు, నేను విసిగిపోయాను, వ్యవసాయపోయాను, సంథింగ్ ఇక నేను వ్యవసాయం చేసుకుంటాను అది ఇదని చెప్పి చాలా ఘనంగా ప్రకటించారు. అప్పుడే అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతగా రాజకీయాలకి మరిగిన వ్యక్తి, అధికారానికి, పవర్ పాలిటిక్స్కి మరిగిన వ్యక్తి అన్నీ వదిలేసి వ్యవసాయం చేసుకుంటానంటే అది కొంచెం బాగాలేదు. వినడానికి ఎవరు నమ్మశక్యంగా అనిపించలే ఎవరికి. ఆ తర్వాత రీసెంట్గా మళ్ళీ రాజకీయాల వైపు కొద్దిగా మక్కువ చూపుతున్నట్టు, లేకపోతే ఏదో బీజేపీకి సన్నిహితం అవ్వాలని ఇంకేదో ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి, లీకులు వస్తున్నాయి. మొన్న ఆయన హాజరైనప్పుడు, సిట్ విచారణకి హాజరైనప్పుడు బయటకు వచ్చినప్పుడు ఆయన మీడియాతో మాట్లాడిన సందర్భంలో మరొక కామెంట్ కూడా చేశాడు. రాజకీయాల్లోకి వస్తానంటే నన్ను ఎవరైనా ఆపుతారా? నేను రాజకీయాల్లోకి రావాలని ప్రజలు అడిగితే, ప్రజలు కోరితే
నేను రాజకీయాల్లోకి వస్తా. అసలు రాజకీయాలే వద్దు వ్యవసాయం చేసుకుంటానన్న మనిషి ప్రజలు కోరితే రాజకీయాల్లోకి వస్తానని ఎందుకు అన్నారు? అసలు ఏ ప్రజలు కోరతారు ఈయన రాజకీయాల్లోకి రమ్మని? ప్రజలకి వేరే ఏముంది కనుక వేరే ఆల్టర్నేట్ లేదా? లేకపోతే అంత ప్రజానాయకుడైతే కాదు ఈయన జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఒక సలహాదారు, లేకపోతే ఒక వ్యూహకర్త, లేకపోతే ఇంకేదన్నా బాగా. అందుకే రాజ్యసభ సభ్యత్వం ఇచ్చింది తప్ప ఆయన ఎంపీగా ఓడిపోయాడు కూడా. నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తే డైరెక్ట్ ఎలక్షన్స్లో ఓడిపోయాడు కూడా. సో ప్రజలు ఆయన్ని నువ్వు రాజకీయాల్లోకి రావాల్సిందే అని కోరేంత స్థాయి ఉందని నేనైతే అనుకోవట్లా, చాలామంది అనుకోవట్లా. ప్రజలు కోరితే వస్తాను అని అంటే మరి ఎందుకన్నారో నాకు తెలియదు. ఇప్పుడు రూమర్ అనాలా దీన్ని, లేకపోతే నిజంగానే ఆయన ప్రయత్నాలు చేసుకుంటున్నాడో తెలియదు. కానీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనే చాలా దృఢమైన చిత్తంతో ఉన్నట్టు తెలుస్తుంది. దానికోసం గట్టిగానే పావులు కదుపుతున్నాడని చెప్తున్నారు ఆయనకు సంబంధించిన వ్యక్తులు. అందుకు సంబంధించి లీకులు కూడా వదులుతున్నారు. బీజేపీతో మంతనాలు చేస్తున్నాడని, లేకపోతే రాజ్యసభ సభ్యత్వం వద్దు కానీ వేరే దానికి ఆల్టర్నేట్గా వేరే పదవేదో ఆ మధ్య ఎవరో చెప్పారు. ఆయనకు బాగా సన్నిహితంగా ఉండే వ్యక్తి మా సారు గవర్నర్ పదవి కోసం ట్రై చేస్తున్నాడు అని. మరి ఎక్కడ గవర్నరో తెలియదు కానీ మనకి గవర్నర్ పదవి ట్రై చేయాలి అని అంటే బీజేపీలో చేరాలి, లేదా బీజేపీలో చేరకపోయినా బీజేపీతో చేరితే ఎవరనుకోండి రాజీనామా చేయాలి మళ్ళీ. వాటెవర్, బీజేపీ ఆశీస్సులు లేకుండా ఆయన గవర్నర్ కానీ ఇంకోటి కానీ అయ్యే అవకాశం లేదు. ఏపీలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ఏవి కూడా ఆయన చేర్చుకోవు. తెలుగుదేశం కానీ జనసేన చేర్చుకోవు అంటే అనుకుంటున్నా నేను, చేర్చుకోవు అని. ఏమో మళ్ళీ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అంటారు కదా, అది మనం చెప్పలేం. కానీ ఉన్న దీన్ని బట్టి అయితే చేర్చుకోరు. సో ఈ సిచ్యువేషన్లో విజయసాయి రెడ్డికి వ్యవసాయం మీద మోజు తీరిపోయిందా? వ్యవసాయం ఏదో చేయాలి, ఆ ఏజ్లో వ్యవసాయం స్టార్ట్ చేసి మళ్ళీ కాస్త ఒక ఋషిలాగా ఉండాలనుకున్న వ్యక్తి ఒక్కసారిగా వ్యవసాయం మీద ఇంత తక్కువ కాలంలో మోజు ఎందుకు తీరిపోయింది? రాజకీయ సేద్యం పట్ల మళ్ళీ ఎందుకు ఆసక్తి పెరిగింది? ఇప్పుడు ఏం పదవి చేయాలనుకుంటున్నాడు ఆయన? ఏ పార్టీలో చేరాలనుకుంటున్నాడు? బీజేపీ అని పదే ఎందుకు లీకులు వస్తున్నాయి? ఆ లీకులు ఆయన ద్వారా వస్తున్నాయా, లేకపోతే నిజంగానే బీజేపీకి సన్నిహితమవుతూ ఆ ప్రయత్నాలు చేసుకుంటున్నారా? ఒకటి వాస్తవం, బీజేపీలో అగ్రనేతలతో ఆయనకు పరిచయాలు ఉన్నమాట నిజం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉండి లాబియింగ్ చేసిన వ్యక్తిగా ఆ పరిచయాలు పెంచుకున్నాడు. అయితే వాటిని ఉపయోగించుకొని బీజేపీలోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడా? ఒకవేళ ఈయన బీజేపీలోకి ఎంట్రీ ఇస్తానంటే అక్కడ ఆల్రెడీ కాస్త గట్టిగా స్థానాన్ని పదిలపరుచుకున్న ఆంధ్రప్రదేశ్ ఎంపీలు అంత ఈజీగా ఎంట్రీ ఇప్పిస్తారా ఆయనకి? ఏం జరగబోతుంది? అసలు అన్నిటికంటే ఈయనకు ముందు ఆ వ్యవసాయం పట్ల మోజు ఎందుకు తగ్గిపోయింది? అంతా 4 నెలలు కాలేదు, మోజు తగ్గిపోయి అప్పుడే రాజకీయాల పట్ల మళ్ళీ ఎందుకు కోరిక ఎందుకు పెరుగుతోంది అనేది. విజయసాయి రెడ్డి రాజకీయాల్లో నేను మానేస్తున్నా, రాజకీయాలు వదిలేసుకుంటున్నాను, ఇక రాజకీయాల్లో ఉండను, వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పిన విజయసాయి రెడ్డి సరిగ్గా 6 నెలలు కూడా తిరగకుండానే ఎందుకు వ్యవసాయం మీద ఆయనకి విరక్తి పుట్టింది, మళ్ళీ రాజకీయాలపైన మోజు మళ్ళీ మొదలైంది అనేది ఇవాళ చర్చ. తర్వాత ఆయన మాట్లాడుతున్న మాటలు, ఇస్తున్న లీకులు, వస్తున్న లీకులు అయితే ఆయన వైపు నుంచే వస్తున్నట్టు కనబడతా ఉంది. బీజేపీ వైపు వెళ్తున్నట్టుగా లీకులు వదిలే ప్రయత్నం చేస్తున్నారు. పైగా ప్రజలు కోరితే రాజకీయాల్లోకి వస్తానని చెప్పిన మాట కాస్త ఆశ్చర్యకరమైన మాట. ఏ ప్రజలు కోరుతున్నారు అనేది కొంత ఆలోచించాల్సిన అంశం. మరి బీజేపీ వైపు నుంచి ఎలాంటి ఇది ఉంది? నిజంగానే ఏమైనా రూట్ క్లియర్ చేసిందా బీజేపీ? ఇలాంటి రకరకాల అలిగేషన్స్, రకరకాల కేసులున్న వ్యక్తుల్ని చేర్చుకుంటే బీజేపీ ప్రతిష్ట ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక కీలకమైన అంశమే. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి A1 A2గా ఉన్న కేసులు మామూలు కేసులు కాదు. దేశ ఆర్థిక నేరాలకు సంబంధించిన చిట్టాలో వీళ్ళు ఆ సిలబస్లోనే మొదటి చాప్టర్లు ఈ 2. దాదాపు సుప్రీంకోర్టులో కొన్ని కేసుల్లో కూడా వీళ్ళని జడ్జిలు ఉటంకించిన సందర్భాలు ఉన్నాయి. వీళ్ళ కేసు, జగన్మోహన్ రెడ్డి కేసుల్ని. ఆ కేసు ప్రతి కేసులోనూ విజయసాయి రెడ్డి సహనిందితుడు, A2 కూడా జైల్లో కూడా గడిపిన వ్యక్తి. సో ఇలాంటి వ్యక్తి విషయంలో బీజేపీ అలా అంత తొందరగా రూట్ క్లియర్ చేస్తుందా అనేది కూడా మనకి కొంత సందేహాస్పదమే. అలాగని కొట్టిపారేయలేని అంశం. కొంతమంది గతంలో చేరిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరు ఏంటని పక్కన పెడితే చేరిన వాళ్ళు ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రిజైన్ చేసిన విజయసాయి రెడ్డి బీజేపీలోకి వెళ్ళడం కానీ, రాజకీయంలోకి మళ్ళీ వెళ్ళడం కానీ ఎలాంటి చర్చకు దారితీస్తోంది? అసలు ఇది జగన్మోహన్ రెడ్డి
తన కేసుల నుంచి తప్పుకోవడానికి ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామానా అని కూడా ఒక అనుమానం లేకపోలేదు. ఎందుకంటే విజయసాయిరెడ్డి ఏదో రకంగా బతిమాలుకునో బామాలుకునో బీజేపీలోకి ఎంటర్ అయితే కాస్త ఆ కేసుల్ని కాస్త ఇది చేసుకుంటే ఇద్దరు సేఫ్గా ఉండొచ్చు, పైకి తిట్టుకున్నట్టున్నా ఉండొచ్చు అనే ఉద్దేశంతో వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న ఒక హైడ్రామా అనే చర్చ కూడా లేకపోతే చాలా అనుమానిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ విషయంలో. సో అసలు ఏం జరుగుతోంది, విజయసాయిరెడ్డి ఎందుకు మళ్ళీ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు, బీజేపీ ఏమనుకుంటోంది, ఈ అంశాల మీద మనం చర్చను చూడబోతున్నాం. చర్చలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రి డొక్కా మాణిక్యూర ప్రసాద్ గారు ఉన్నారు, అలాగే సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు ఉన్నారు, అలాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా భానుప్రకాష్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం అన్న. విజయసాయిరెడ్డి గారి వ్యవసాయం అయిపోయింది చెప్తున్న దాని ప్రకారం. ఎందుకంటే ఆయన మీరెట్ట చెప్పగలరు అనొచ్చు మీరు. మొన్న ఆయనే చెప్పాడు ప్రజలు కోరితే నేను వస్తాను రాజకీయాల్లోకి అని. ఏ ప్రజలు అనే తర్వాత మాట్లాడదాం, గఫూర్ గారు చెప్తారు ఏ ప్రజలు కోరతారు అనేది. ప్రజలు కోరితే అన్నారు, నేను రావాలనుకుంటే నన్ను ఎవరు ఆపుతారని కూడా అన్నారు. ఇప్పుడు లీకులేమో బీజేపీ అని ఇస్తున్నారు. సో మొత్తం మీద విజయసాయిరెడ్డి గారు వ్యవసాయం అయిపోయింది, రాజకీయాలకు మళ్ళీ వస్తున్నారు అనే ఈ వార్తల మీద మీ వ్యూ ఏంటి? వ్యవసాయం చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాడు, వ్యవసాయం చేసుకుంటే 10 మందికి ఉపయోగం ఉంటుంది. బీజేపీలోకి వస్తే ఆరోగ్యంగా ఉండడా? కానీ ఆయన సాయం భారతీయ జనతా పార్టీకి అవసరం లేదు. ఆయన సాయం కానీ ఆయన సహకారం కానీ మాకు భారతీయ జనతా పార్టీకి అవసరం లేదు. ఇప్పుడు మీరు చెప్పారు మొదటి పలుకుల్లో భారతీయ జనతా పార్టీలోకి వస్తున్నాను రూమర్స్ ఉన్నాయి, ఒకవేళ అది నిజం కూడా అవ్వచ్చు అని. అలాంటి ఆలోచన కానీ అలాంటి ఇది కానీ మా దగ్గర లేదు. కేంద్ర పార్టీలో కానీ రాష్ట్ర పార్టీలో కానీ ఎక్కడ చర్చ లేదు. కాబట్టి ఒకవేళ ఇది వాళ్ళే ఒకవేళ వాంటెడ్గా వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియాలోనో యూట్యూబ్స్లోనో వాళ్ళు ఏమైనా ప్రమోట్ చేసుకుంటుంటే మేమేం చేయలేము. కాబట్టి వారు అంటే ఎందుకు వ్యవసాయం అంటే మంచిదన్న వ్యవసాయం ఈ దేశానికి వెన్నుముక రైతు. ఎందుకు అంత మంచి లైన్లో ఉంటే హ్యాపీగా నేను కూడా రిటైర్ లైఫ్ హ్యాపీగా చిన్న ఫామ్ హౌస్ పెట్టుకొని వ్యవసాయం చేసుకుంటే 10 మందికి ఉపయోగం. ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటే ఇంకా ఉపయోగం ఉంటుంది. ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుంటే మనకు బాగుంటుంది, 10 మందికి ఇస్తే వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అంత గొప్పది వ్యవసాయం అంటే. కాబట్టి ఇవంటి రూమర్లన్నీ ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. మీరు ఇంతకుముందు చెప్పారు వారి బ్యాక్గ్రౌండ్ కూడా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీకి వారి సేవలు అవసరం లేదని చెప్పి నేను భావిస్తున్నాను. ఇది వచ్చినటువంటి రూమర్లు ఎందుకు పుట్టిస్తున్నారో ఎవరి కోసం పుట్టిస్తున్నారో ఇది పూర్తిగా భారతీయ జనతా పార్టీ కానీ సేవలు అవసరం లేదని మీరు అంత తేలిగ్గా తీసి పారేస్తే ఎట్లా? ఆయన భారతీయ జనతా పార్టీ కాదు ఆయన సేవ చేయాలనుకుంటున్నది, భారతీయ జనతా పార్టీ ద్వారా దేశానికి సేవ చేయాలనుకుంటున్నారు. అందుకనే నాకు స్టేట్ పాలిటిక్స్ కాదు నేషనల్ పాలిటిక్స్ అని అంటున్నారని కూడా లీకులు వస్తున్నాయి. ఆయన అనలేదు, ఆయన అన్న మాట నేను ఎందుకు ఆయన వ్యక్తిగతం మాకు అవసరం. ఇంటర్నేషనల్ పార్టీస్ కూడా చేసుకొని మాకు అనవసరం, మాకు అవసరం లేదు అంటున్నా. భారతీయ జనతా పార్టీకి అవసరం లేదు అంటున్నా. వారు కాబట్టి వ్యక్తిగతంగా ఇంటర్నేషనల్ ఆయన రష్యన్ పుతిన్తో కానీ లేకపోతే అమెరికన్ ప్రెసిడెంట్ వారితో కానీ అతిశయోక్తి లేదు. బ్రెజిల్ ప్రధాని బ్రెజిల్ అధ్యక్షుడు ఎవరో ఆయనకి ఫ్రెండే. అప్పుడు ఆ మధ్య వైజాగ్ దగ్గర షిప్ దొరికినప్పుడు ఆ వార్తలు బయటకు వచ్చినాయి. ఈయన వెళ్ళి ఆ బర్త్డే కూడా విషయం చెప్పొచ్చినాడు. కాబట్టి అదేం పెద్ద అతిశయోక్తి ఏం లేదు మీరు అన్న దాంట్లో. రైట్, ఎనీవే ఒక్క నిమిషం. గఫూర్ గారు నమస్తే అండి. నమస్తే వెంకటేష్ గారు. అయిపోయింది వ్యవసాయం సంబడం అయిపోయింది, ఆ సంబడం తీరింది రాజకీయాలపై. ఎందుకంటే ఇది ఎవరో ఏదో లీకులు ఇచ్చారనో లేకపోతే ఎవరో ఏదో అన్నారనో నేను అనడం, ఆయనే అన్నాడు మొన్న. మీరు విన్నారా మాట? ఒకసారి అది వినిపిస్తాను, ఓ పని అయిపోద్ది, ఒకసారి పే చేయండి. నేను రాజకీయాల్లో ఎంటర్ అయిపోయినట్టు రీఎంట్రీ అని ఈ రకంగా రకరకాలైనటువంటి వ్యంగ్యాస్త్రాలన్నీ కూడా సంధిస్తూ ఉన్నారు. ఇది తప్పు. నేను కావాలంటే రీఎంట్రీ అవుతా, మీ పర్మిషన్ అక్కర్లేదే. మీరు నన్ను ఎప్పుడు పొలిటికల్ రీఎంట్రీ అడుగుతారో ప్రజలు, పొలిటికల్గా మీరు ఎంట్రీ కాండి రీఎంటర్ కాండి అని ప్రజలు కానీ అడిగితే నేను తప్పకుండా ఎంటర్ అవుతాను. నేను రాజకీయాల్లో ఎంటర్ అయిపోయినట్టు రీఎంట్రీ అని ఈ రకంగా రకరకాలైనటువంటి వ్యంగ్యాస్త్రాలన్నీ కూడా సంధిస్తూ ఉన్నారు. ఇది తప్పు. నేను కావాలంటే రీఎంట్రీ అవుతా, మీ పర్మిషన్ అక్కర్లేదే. మీరు నన్ను ఎప్పుడు పొలిటికల్ రీఎంట్రీ మనం ఎందుకు ఇస్తాం పర్మిషన్? మన పర్మిషన్ ఆయనకెందుకు? కానీ మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు రీఎంటర్ అవుతాను, ప్రజలు అడిగితే అంటున్నాడు గఫూర్ గారు. ఇప్పుడు వస్తున్న వార్తలు వీటిని సింక్ చేస్తే మీ విశ్లేషణ. వెంకటేష్ గారు, బేసిక్ ప్రశ్న ఏంటంటే
విజయసాయి రెడ్డి అసలు రాజకీయాల్లో ఎప్పుడున్నాడు? విజయసాయి రెడ్డి జీవితంలో ఆయన సిఏగా లేదా చార్టెడ్ అకౌంటెంట్ సంస్థలో గోల్మాల్ చేసి ప్రజాధనం కొల్లగొట్టడంలో ఎక్స్పర్ట్ ఆయన. ఎందుకు జైలుకు పోయినాడు ఆయన? వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి సంస్థలు వీటన్నిటిని ఆయన ఆడిటర్గా ఉంటూ మొత్తం సలహాలు చెప్పి ఎట్లా క్విట్ ప్రోగా చేసుకోవాలి ఏమిటి అనేటువంటిది, అందుకోసమే అతను కో అక్యూజ్డ్ అయినాడు, నంబర్ 2 అయినాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మనం చూసాం, అలా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లోనే ఉంటూ ప్రైమ్ మినిస్టర్తో టచ్లో పెట్టడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళ ప్రయోజనం కానీ లేదా జగన్మోహన్ రెడ్డి ప్రయోజనం కానీ కాపాడుతూ వచ్చాడు. ఇప్పుడు ఆయన ప్రజలు కోరితే అంటున్నాడు, ఆయన భార్య కూడా కోరడండి, ఆయన భార్య కూడా కోరదు రాజకీయాలు ఉండమని. ఎందుకంటే ఆమెకు తల బొప్పి కట్టింది. అంత గందరగోళాలు చూసినాం కదా మనం, శాంతి వ్యవహారాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఆయన్ని ఏ ప్రజలు కోరుతారండి? బుద్ధునోడు ఎవరు కోరడు నువ్వు రాజకీయాల్లో రమ్మని. ఆయన రాజకీయాల్లో ఎప్పుడు లేడు. ఆయన మోసం చేసి ప్రజల్ని మోసం చేయడము, తప్పుడు లెక్కలు రాయడము, ప్రజాధనం కొల్లగొట్టడం అగ్రగణ్యుడు తప్ప ఆయన ఏ రోజు ప్రజల కోసం రాజకీయాలు చేసిన వ్యక్తి లేడు. ఇప్పుడు బయట చెప్తుంటారు నెత్తి మీద రూపాయి పడితే ₹1 చెల్లుబాటు కాడని. అట్లాంటి కేటగిరీలో ఉండేటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి. ఆయన్ని ఏ ప్రజలు కోరుతారు? ఆయన ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పారు మాకు వద్దు అని. అయితే భానుప్రకాష్ రెడ్డి ఆయన అఫ్ కోర్స్ ఆయన ఇంపార్టెంట్ నాయకుడు, నేనేం కాదన్ను. అయితే ఈయన సంబంధాలు లోకల్ నాయకత్వంతో కాదు, ఈయన సంబంధాలు మొదటి నుంచి కూడా అగ్ర నాయకత్వంతో ఉంది. ఆ రకంగా దొడ్డిదారిన బీజేపీలోకి ఎంట్రీ అయిపోయి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రయోజనాల్ని కాపాడడం అది లక్ష్యం ఆయనకు. ఇవన్నీ డ్రామాలు, పైకి ఏం చెప్పినా కానీ డ్రామాలు, అన్ని డ్రామాలే. ఇప్పుడు వ్యవసాయాలు చేస్తాను బతుకుతాను అని చెప్పి మొన్ననే మరి 6 నెలలు కూడా కాలే, అప్పుడే వ్యవసాయం ముఖం వచ్చిందా? ఈ రాజకీయాలు వద్దు నాకు అని ఎందుకు చెప్తున్నాడు? రాజకీయాలు వద్దు అనే వేషంతో బయటకు వచ్చి అబ్బో వైఎస్ఆర్ కాంగ్రెస్ తో బాగా ఆయనకు చెడింది అని అనిపించుకొని ఆ తర్వాత దొడ్డిదారిన పోయి వాళ్ళ ప్రయోజనం కాపాడాలనేటువంటి తపన తాపత్రయం ఉండే వ్యక్తిగానే నేను చూస్తాను ఆయన. అందుకోసం భానుప్రకాష్ రెడ్డి గారు వద్దంటున్నారు, మరి మిగతా వాళ్ళు ఏమంటారో చూద్దాం మనం భవిష్యత్తులో. ఇక బీజేపీ తప్ప ఇంకో పార్టీ ఎవరు చేర్చుకుంటారు ఆయన్ను? ఎవరి దగ్గర రానియరు. ఆయన సంగతి అందరికి తెలిసిందే. ఈ మొన్ననే ఫోన్ చేసి చెప్తున్నారు కదా, వాళ్ళు అడిగారు కాకినాడ పోర్టు కోసము లేదా ఈ మద్యం కోసం నాకు 100 కోట్లు ఇప్పించమంటే నేను ఇప్పించేసిన. అరే ఆ రకంగా నోటి మాటతో 100 కోట్లు ఇప్పించి ప్రయోజనాల్ని కాపాడిన వ్యక్తి క్విట్ ప్రోకోలో కానీ ప్రజాధనం కొల్లగొట్టడంలో ప్రధాన పాత్రధారి ఇటువంటి వాడిని ఏ పార్టీ దాకా చేర్చుకుంటారండి? ఏమంటే గంగాజలం ట్యాప్ ఆడ బీజేపీ ఆఫీస్ లో పెట్టుకున్నారు కాబట్టి అట్టోళ్ళు తప్ప. అంటే ఇవాళ రాజకీయ పార్టీలకి ఇలా మనీ మేకర్స్, మనీ మాంగర్స్, మనీ మొబిలైజర్సే కావాలి కదా మాస్ లీడర్స్ కంటే. కాబట్టి అంత తేలిగ్గా ఏ పార్టీ వద్దు. తెలుగుదేశం జనసేన అంటే ఓకే లోకల్ గా ఉన్నాయి కాబట్టి అవి తెలుగుదేశం జనసేన వాళ్ళు రాజకీయాలు తెలుసు ఇక్కడ. అదే ఆ తర్వాత కాంగ్రెస్ తో ఆయనకు సంబంధాలు కూడా లేవు, బీజేపీలో సంబంధాలు ఉండే. వాళ్ళు ఏమంటారు నాకు తెలియదు, ఎందుకంటే భానుప్రకాష్ రెడ్డి పరిచయాలు అయితే ఉన్నాయి, గట్టి పరిచయాలు ఉన్నాయి, చాలా 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 దగ్గర సంబంధాలు ఉన్నాయి, మామూలు సంబంధాలు కాదు. నరేంద్ర మోడీ గారు మాకు డబ్బు దండిగా ఉందన్నా, మా పార్టీ కార్యకర్తలు ఇచ్చిన డబ్బు చాలా ఉందన్నా. ఓకే ఓకే ఎందుకంటే మీరు మాకు వద్దు అని చెప్పినప్పుడు లేదా మీరు చేర్చుకుంటారు, నేను ఎందుకు చెప్పాలా? అయితే సంబంధాలు ఉన్నాయి. ఇటువంటి వ్యక్తిని ఏ పార్టీ కూడా చేర్చుకోకూడదు ఇటువంటి వ్యక్తి. ఎందుకంటే ఫెయిర్ రాజకీయాలు ఉండి ప్రజల కోసం కష్టపడి ప్రజల కోసం త్యాగం చేసి చిన్నప్పటి నుంచి లేదా రాజకీయాల్లో ప్రజాసేవ చేస్తుంటే సరే, ఓ పార్టీ కాకపోతే ఇంకో పార్టీ హక్కు చేర్చుకోవచ్చు. ఇటువంటి వ్యక్తులు వాళ్ళు ఎక్కడ చేరినా కానీ వాళ్ళ సలహాలన్నీ ఏంటంటే ఎట్లా ధనం కొల్లగొట్టాలా, ఈ క్విట్ ప్రోగా ఎట్లా చేసుకోవాలా, మద్యంలో ఎట్లా కొల్లగొట్టాలా, పోర్ట్లలో ఎట్లా కొల్లగొట్టాలా, ఇటువంటి సలహాలు ఇచ్చేటువంటి వీళ్ళు. వీళ్ళని దగ్గర రానిసిన పార్టీ ఏ పార్టీ బాగుపడదు. సరే ఏమైనప్పటికీ విజయసాయి రెడ్డి ఆయన ప్రజలు కోరితే అన్నాడు, ఏ ప్రజలు కోరరు ఆయన్ను, వాళ్ళ ఇంట్లో సభ్యులు కూడా కోరరు. ఇక ఏ ప్రజలు ఎవరు తెలుసండి ఆయన రాష్ట్రంలో ఉండేటువంటి ఇటువంటి బాపతు జనం ఎవరన్నట్టు వాళ్ళకి తెలుసు తప్ప సామాన్య మానవులకి ఏం తెలుసు ఆయన ఏం సేవ చేసినాడు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు
ఏదో దారి చూసుకోవడానికి, దొంగ దారి చూసుకోవడానికి, దొడ్డిదారిన దూరడానికి చేస్తున్న ప్రయత్నాలు. అయితే రాజ్యసభ సభ్యుడిగా రాజీనామా ఇవ్వడం అనేటువంటిది ఆ రోజు నేను చెప్పాను, నేను ఇప్పుడు కట్టుబడి ఉన్నా. ఆయన బీజేపీతో కన్సల్ట్ చేయకుండా రాజీనామా ఇచ్చి ఉండడం అనేది నాకు ఆ రోజు అనుమానం, ఈ రోజు నా అనుమానం నాకుంది. అది ఎందుకు అనేది రాబోయే కాలం తెలుస్తుంది. రైట్. ఏమని మీరు అన్నదానికి మీరు ఆ రోజు నా డిబేట్ లోనే అన్నారు మీరు, ఇతను రాజీనామా చేశాడంటే వాళ్ళ ఆశీస్సులతోనే చేసి ఉంటాడు, వాళ్ళకు కన్సల్టేషన్ తోనే చేసి ఉంటాడు, మీరు అన్నమాట నిజమే ఆ రోజు. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా కొద్దిగా ఏదో తేడాగానే కొడుతున్నాయి. ఏంటి వరప్రసాద్ గారు నమస్తే అండి. తీసుకోమ్మా. నమస్తే అండి. నమస్తే వరప్రసాద్ గారు, కృష్ణ గారు, రాజీనామా చేసిన రోజు విజయసాయిరెడ్డి గారు మాట్లాడిన మాటలకి, మొన్న సిట్ విచారణకు వచ్చినప్పుడు ఇందాక నేను వినిపించిన ఆ మాటలకి పోల్చి చూసుకున్నప్పుడు కానీ, ఇప్పుడు వాళ్ళ మనుషుల ద్వారానో లేకపోతే సోషల్ మీడియాలోనో లేదా కొన్ని మామూలు మీడియాలో కానీ వస్తున్న కొన్ని లీకులు, వార్తలు, వీటి ఆధారంగా చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? విజయసాయిరెడ్డి అడుగులు ఎటువైపు పడుతున్నాయి? వెంకటకృష్ణ గారు, సార్, మన బోర్డులో ఉన్న భాను గారు, గఫూర్ గారికి నమస్కారం, వ్యూవర్స్ కూడా నమస్కారం. ఇదేమి కొత్త కాదండి. నేను మీ టీవీలోనే భాను గారు కూడా ఉన్నారు. ఒక విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేసిన రోజు మీరే డిబేట్ చేశారు. నేను ఆ రోజు చెప్పాను, విజయసాయిరెడ్డి గారు బీజేపీలో చేరతాడు అని చెప్పాను నేను. ఇంకొక ఎవిడెన్స్ ఏం చెప్పానంటే, ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు భీమవరం వచ్చాడండి ఒక 5-6 ఏళ్ళు, ట్రైన్లో కలిసారు. వచ్చి ట్రైన్లో ఆయన ట్రైన్లో వస్తుంటే కలిసి నా ఆత్మ సంబంధాన్ని కలిశాను నేను. ఐఎమ్ అసోసియేటెడ్ విత్ బీజేపీ, ఏబీవీపీ అని చెప్పాడు. ఆయన ఐడియాలజికల్గా బీజేపీ మనిషిని నేను చెప్పుకున్నాడు. ఆయన గతంలో చాలాసార్లు చెప్పాడు. అందువల్ల అసోసియేట్ అయ్యి వాళ్ళతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. తర్వాత జగన్ ప్రభుత్వంలో కూడా బీజేపీతో సత్సంబంధాలు మెయింటైన్ చేశాడు, అక్కడ అన్ని లాబీ చేశాడు. అందువల్ల ఖచ్చితంగా ఆయన రూట్స్ బీజేపీలోనే, అక్కడికి వెళ్ళిపోతున్నాడు. దాంట్లో మీరు అనుమానించాల్సిన అవసరం లేదు. నేను మీ ఇద్దరు డిబేట్స్ అంటే గఫూర్ గారి చెప్పిన పాయింట్, మన భాను గారు చెప్పిన నేను డిఫర్ అవుతున్నాను నేను. అయితే ఆయన బీజేపీలో ఆయన రాజకీయాలు మానేస్తున్నానని చెప్పలేదు. నేను రాజకీయ వ్యవసాయం చేసుకుంటాను, వ్యవసాయం నాకు ఇంట్రెస్ట్ అన్నాడు. ఏ వ్యవసాయం చేసుకుంటానికి రాజకీయాలకి ఏం సంబంధం లేదండి. చాలామంది వ్యవసాయం చేస్తూ రాజకీయాలు ఉన్నారు. అసలు రాజకీయాలు మానుకుంటున్నారని ఎవరైనా చెబితే మీరు నమ్మొద్దండి. మీరే కదా, ఎవరికి మీ వ్యూవర్స్ కూడా చెప్తున్నాను నేను. రాజకీయాలు ఒకసారి ప్రజా జీవితంలో ఎంటర్ అయిన తర్వాత ఎవరు రాజకీయాలు మానుకోరు, ప్రజలే పంపించాలి, ప్రజలే వాళ్ళకి రిటైర్మెంట్ ఇవ్వాలి. కానీ వాళ్ళకే వాళ్ళు ఎవరు రిటైర్డ్ అవ్వరండి. ఊరికే ఆ టైం బీయింగ్ లేకపోతే ఆ సిచ్యువేషన్లో అటెన్షన్ని ఇంకో దారిలో కొంతకాలం అట్లా సైడ్ ట్రాక్లో కొంతకాలం దూరంగా ఉంటారు. తర్వాత మళ్ళీ ఒక సాధన చూసుకొని మళ్ళీ వస్తుంటారు. ఆయన టైం అయిపోయింది, 6 months సరిపోయింది, అంతా సెట్ చేసుకున్నాడు. ఆయనే కాదండి, చాలామంది ఆయన ఫ్రెండ్స్ కూడా బీజేపీలో చేరుతున్నారు. ఇట్ ఈస్ ట్రూ. నాకు తెలిసి బీజేపీ అంటే ఇట్ ఈస్ మై ఇన్ఫర్మేషన్, లేకపోతే నా ఇన్పుట్స్ నుంచి నేను చెప్తున్నాను. నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చేంజ్ అయితే, అంటే ఆవిడ ఉంటుందో కొత్త వాళ్ళు వస్తారో తెలియదు, కొత్త వాళ్ళు వస్తే నాకున్న 2-3 పేర్లో ఒకటి వస్తే పెద్ద ఎత్తున విజయసాయిరెడ్డితో పాటు తన అనుచరులు చాలామంది వైసీపీ వాళ్ళు బీజేపీలో చేరటానికి మాట్లాడుకుంటున్నారు. ఆ మార్గం సుగమనం అవుతుంది. అందువల్ల ఆంధ్రాలో బీజేపీ తన ఏ రాజకీయ ప్రయత్నం చేస్తుంది, బీజేపీ స్పష్టంగా ప్రయత్నం చేస్తుంది, తప్పేమీ లేదు. దాంట్లో చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన చేరబోతున్నాడు, దాంట్లో నాకు ఎలాంటి సందేహం లేదు. ఆయనతో పాటు చాలామంది జారబోతున్నారు. ఇట్ ఈస్ వెరీ సూన్. అధ్యక్షుడు చేంజ్ జరిగిపోతుంది. అది భాను గారికి ఆయన ఇన్పుట్స్లో ఆయన చెప్తున్నాను, లేదని చెప్తున్నాను. నా ఇన్పుట్స్లో నేను చెప్తున్నాను, అంతేగాని ఇక్కడేం ఆయనకి నేను డిఫర్ అవటం. నా సమాచారం నుంచి నేను చెప్తున్నాను. సాయిరెడ్డి గారు బీజేపీ మనిషి, సంఘ పరివారంలో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి, చాలా వాళ్ళకి కావాల్సిన అనేకమైన కార్యక్రమాలు చేసి పెట్టాడు. జగన్ గారి గవర్నమెంట్తో మంచి లైజాన్ మెయింటైన్ చేయడానికి కారణం ఆయనే. ఇప్పుడు కూడా ఆ పార్టీలో ఆయన ఒరిజినల్ రూట్స్కి వెళ్తున్నాడు. ఆయనతో పాటు చాలామంది వెళ్తున్నారు. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ డేస్, అంతే. భానుప్రకాష్ రెడ్డి గారు చాలా డంకాపదంగా గఫూర్ గారు చెప్పినా, వరప్రసాద్ గారు చెప్పినా చాలా ఖచ్చితంగానే. అయితే ఇక్కడ ఆయన వెళ్ళాలనుకోవడము తప్పు లేదు. ఒకవేళ బీజేపీ తీసుకుంటే కూడా
ఏమో తప్పని నేనైతే అనుకోవట్లేదు. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. కాకపోతే మీరేమో అలాంటిదేం లేదు, మాకు ఆయన అవసరం లేదని మీరు మాట్లాడుతున్నారు. వెంకటకృష్ణ ఇంతకుముందు మాణిక్యన్న మాట్లాడుతూ మా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ గారిని ట్రైన్లో కలిశారంటున్నారు. మోహన్ భగత్ గారిని ఎవరిని కలవచ్చు, మాణిక్యన్న కలవచ్చు, గఫూర్ గారు కలవచ్చు, మీరు కలవచ్చు, ఇంకా మిగతా వాళ్ళు కూడా కలవచ్చు. తప్పేలే. ఎందుకంటే దేశం కోసం ధర్మం కోసం ఉన్నటువంటి ఇది కాబట్టి ఏదో వారు కలిశారు రూట్స్ కాబట్టి దానికి దీనికి ఆ ఎపిసోడ్కి సంబంధం లేదన్న. మోహన్ జీని ఎవరైనా కలవచ్చు. ఎందుకంటే వారు ప్రయాణంలో ఎంతోమంది కలుస్తుంటారు, ఎంతోమంది పెద్దోళ్ళు కలుస్తుంటారు, ఎంతోమంది చిన్నవాళ్ళు కలుస్తుంటారు, అందరితో ఆప్యాయంగా మాట్లాడతారు. వారు వ్యక్తిగత వ్యక్తుల కోసం పనిచేసే సంస్థ ఆర్ఎస్ఎస్ కాదు, దేశం కోసం ధర్మం కోసం పనిచేసే సంస్థ ఆర్ఎస్ఎస్. ఇక వారు చెప్తున్నారు వారికి వచ్చినటువంటి ఇన్పుట్స్ అని, అది వారి ఇష్టం. మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా అలాంటి అవకాశం లేదు. కాబట్టి ఇవన్నీ ఒక రూమర్గా మేము భావిస్తున్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మారినాక ఏదో జరుగుతుంది అంటున్నారు. మాది ఎవరు మారినా అంతే, మాదంతా ఒకే టీం వర్క్ ఉంటుంది. మాది కుటుంబ పార్టీ కాదు. ఇది కుటుంబ పార్టీలో ఒక వ్యక్తి ఇద్దరు నిర్ణయం తీసుకుంటే అది జరిగిపోతుంది. భారతీయ జనతా పార్టీలో అట్లా ఉండదన్న. మా ఎట్లుంటుందంటే టీమ్ ప్రిసైడ్స్, ప్రెసిడెంట్, టీమ్ డిసైడ్స్, ప్రెసిడెంట్ ప్రిసైడ్స్ అని వస్తుంది. మేము అందరు కలిసి నిర్ణయం తీసుకుంటారు. ఏకపక్ష నిర్ణయాలు భారతీయ జనతా పార్టీలో ఉండవన్న. అందరూ కలిసి నిర్ణయం తీసుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. చాలా డిఫరెన్స్ ఉంటుంది మిగతా పార్టీకి. మా పార్టీలో వచ్చి డైజెస్ట్ అయ్యేది చాలా కష్టం. భారతీయ జనతా పార్టీలో వచ్చి దాన్ని నిలదొక్కడం, దానిలో దీర్ఘకాలంగా పనిచేయాలనుకోవడం చాలా కష్టం. ఎందుకంటే వ్యక్తుల కోసం, వ్యక్తిగత నిర్మాణం కోసం పనిచేయదన్న. దేశం కోసం, దేశ నిర్మాణం కోసం పనిచేసే పార్టీ కాబట్టి ఈ పార్టీ విత్ డిఫరెన్స్ బీజేపీ. నేషన్ ఫస్ట్, పార్టీనెస్, సెల్ఫ్ లాస్ట్ అలాంటి పార్టీ. కాబట్టి ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. దీనికి అన్నిటికీ కాలమే పరిష్కారం, కాలమే సమాధానం కూడా. నిప్పులేంది పొగరాదు అన్నట్టుగా ఇంత చర్చ ఎందుకు జరుగుతుంది? అది కూడా కొంత ఆలోచించాల్సిన అంశమే కదా. అంటే నాకు నా దృష్టిలో నిప్పు లేదు పొగ లేదని నేను అనుకుంటున్నాను. నిప్పు లేకుండానే పొగ వస్తుంది అనుకుంటున్నారా? నిప్పు లేదు పొగ లేదు ఇప్పుడు అనుకుంటున్నాను. పొగ వస్తుంది కదా, పొగ గట్టిగా వస్తుంది, పొగ ఘాటు. లేకపోతే నేను డిబేట్ నేను ఎందుకు పెడతాను? నేను ఏ పొగ లేకుండా నేను డిబేట్లు పెట్టే రకం కాదు కదా, గాలి డిబేట్లు పెట్టే వ్యవహారం కాదు కదా. ఏబిఎన్లో పొగ ఉంది, నిప్పు ఉందో లేదో మీరు చెప్పాలి. అది ఏ నిప్పో, ఎక్కడ నిప్పో, చింత నిప్పో, ఏ నిప్పో. ఏంటి వరప్రసాద్ గారు ఏంటి? నేను ఆయన కలవటం, భగవతి గారిని కలవటం తప్పని చెప్పడం లేదు. భగవతి గారిని ఎవరైనా కలవచ్చు. కానీ సాయిరెడ్డి గారు ఏం చెప్పాడంటే నా భావజాలం బీజేపీ సంఘ పరివారం చెప్పాడు, ఆయనే చెప్పాడు. అవునవును అవును. అందువల్ల ఆయన భావజాలానికి వెళ్తున్నాడు ఆయన. అందువల్ల నేను కలవటం మేము కూడా కలుస్తుంటాం. ఫోటోలు బయటకు వదిలి నా భావజాలము నాకు చాలా ఇష్టము అది ఇదని చెప్పిన మాట నిజమే. కానీ అది ఎప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం కోల్పోయిన తర్వాత గుర్తొస్తుంది అవన్నీ. ఇంకోటి అండి, ఆయన బీజేపీ నాయకత్వం సంబంధం లేకుండా రాజ్యసభ రాజీనామా చేశాడండి. అదే రాజ్యసభ వెంటనే యాక్సెప్ట్ చేసిందా చైర్మన్? పాలిటిక్స్ మాకు సంబంధం లేదనా. ఆయన రాజీనామా చేశాడు. ఆయన వాళ్ళతో నా సమాచారం చెప్తున్నా నేను, ఆయన వాళ్ళతో మాట్లాడుకున్నాడు, రాజీనామా చేశాడు. ఎంట్రీ ఎలా ఇస్తాడు అనేది నేను రాజ్యసభలో ఎంట్రీ ఇస్తాడని నేను చెప్పడం లేదు. బట్ బీజేపీలో ఎంట్రీ ఇస్తాడు. ఆయనతో పాటు వైసీపీకి సంబంధించిన చాలామంది నాయకులు కూడా బీజేపీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారు. ఇది కూడా చెప్తున్నాను నేను మీకు. వెంకటకృష్ణ గారు మీరు నాకు వేరుగా ఫోన్ చేస్తే మీకు పేర్లు కూడా చెప్తాను. చేస్తాను. చేరిన రోజు మళ్ళీ డిబేట్లో మీరు గఫూర్ గారు, భాను గారు ముగ్గురే ఉందరు. కానీ రైట్, గఫూర్ గారు, భాను గారే ఉండాలి. గఫూర్ గారు ఇప్పుడు చెప్పండి. నేషనల్ పార్టీ అండి, నేషనల్ పార్టీ వాళ్ళు ఎవరినైనా చేర్చుకుంటారు. మాణిక్యవర ప్రసాద్ గారు చెప్తున్నది సరే, ఆయనకుండే ఇన్ఫర్మేషన్ ఆయనకుంటే, ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఉండొచ్చు. అందు గుంటూరు జిల్లా. ఇప్పుడు పాయింట్ ఏమిటంటే వెంకటకృష్ణ గారు, రాజకీయాలు ఫెయిర్ గా లేవండి. మోస్ట్ అన్ఫెయిర్ పాలిటిక్స్ నడుస్తున్నాయి ఇప్పుడు రాష్ట్రంలో. ఇప్పుడు ఏమిటి, కసిరెడ్డి రాజారెడ్డి ఎవరో అతను అయినాడు,
అరెస్ట్ అయినాడు, అరెస్ట్ అయినాడు. ఇప్పుడు ఆ బట్టేబాజ్ సంగతి తేలుస్తా అని చెప్పినాడు మొన్న. ఇప్పుడు ఆయన అరెస్ట్ కావడము, ఈయన ఈ స్టేట్మెంట్స్ ఇవన్నీ ఇవ్వడము, ఆ రకంగా ఏంటంటే మద్యం కుంభకోణాన్ని డైల్యూట్ చేసి కరెక్ట్ ఒక వ్యక్తి కసిరెడ్డి రాజారెడ్డి వరకే దాన్ని పరిమితం చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఆయన మీదేసుకోవచ్చు, కసిరెడ్డి రాజారెడ్డి ఎవరో అతను మీదేసుకోవచ్చు, అవును నేను చేసినాను, ఇంకా కొన్ని ఆరోపణలు చేయొచ్చు అతను. మా పై వాళ్ళకి ఏం తెలియదు, మా నాయకులకి ఏం తెలియదు, అంతా నేనే చేశాను, ఏముంది మహా ఏదో ఏడాది 2 ఏళ్ళు జైలు ఉంటాడు, ఏం కోపలు మునిగిపోయేది ఏముంది. అయితే అటువంటి వాళ్ళని కాపాడడానికి, ఎందుకంటే అనేక కుంభకోణాలు ఇప్పుడు చాలా వరకు సర్దుకున్నారు సార్. వెంకటకృష్ణ గారు, మాణిక్యవర ప్రసాద్ గారికి బాధ కలగొచ్చు కానీ చాలా వరకు సర్దుకున్నారండి, చాలా వరకు సర్దుకున్నారు. తప్పనిసరి మాత్రమే ఇప్పటికీ ఉన్నాయి. అటువంటి పై లెవెల్లో సర్దాలంటే ఇట్లాంటి వ్యక్తులు ఆడు ఉండాలి. కాబట్టి ఇది అన్ఫేర్ పాలిటిక్స్ జరుగుతున్న రాష్ట్రంలో. ఈ ప్రజలు మేల్కోవడం తప్ప దానికి పరిష్కారం లేదు. నా పాయింట్ ఏమంటే, ఇప్పుడు విజయసాయి రెడ్డి ఆయన ఏ పార్టీలో పోతే మనకేమండి, చాలా మంది చాలా పార్టీలో పోతుంటాడు, చాలా పార్టీ నుంచి వస్తుంటాడు. పాయింట్ ఏమిటంటే వ్యవసాయం మీద ప్రసూతి వైరాగ్యం వచ్చింది ఆయనకు. ఆ రోజు చెప్పిన స్టేట్మెంట్ ఏమిటి, లేదా రాజకీయాలతో నేను సేద్యం చేసుకుంటా. మరి ఎందుకు ఈ రోజు మళ్ళీ రాజకీయాల మీద మోజు పుట్టింది? అంతా ఒక పంట కూడా అవ్వలేదండి, కాదు వ్యవసాయం చేస్తా అని చెప్పి ఒక పంట కూడా అవ్వలేదు ఇంకా టైము. అదేం పోయి ఎప్పుడు పొలానికి కూడా పోయినోడు కాదు, ఏదో బొమ్మలైతే వచ్చినాయి, జీవు అది ఏదో వచ్చింది. ఏ పంట ఉంది ఏమిటి? పాయింట్ ఏమిటంటే అవసరాల కోసం రాజకీయాలని వాడుకొని తమ ప్రయత్నాల్ని కాపాడుకోవాలనేటువంటి కుతంత్రంలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి కుతంత్ర రాజకీయాలు తప్ప ఫెయిర్ పాలిటిక్స్ కాదు. విజయసాయి రెడ్డి నమ్మొద్దు అని చెప్తున్నాను నేను. బీజేపీ వాళ్ళు చేసుకుంటారు లేదా అది వాళ్ళు తెలుసుకోవాలి. విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళని నమ్మొద్దు. ఎందుకంటే విజయసాయి రెడ్డి ఇప్పుడేదో కొత్తగా కాదండి, విజయసాయి రెడ్డి ఆల్రెడీ ట్రాక్ రికార్డ్ అది. మొత్తం అన్ని కేసులో ఏటు అతను, అవును, మొత్తం క్విట్ ప్రోకోలో, మొత్తం ప్రజాధనం కొల్లగొట్టడంలో, అధికార దుర్వినియోగంలో, రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి డబ్బు 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టడంలో సలహాదారు ఇతను. లెక్కలు మొత్తం అకౌంట్స్ అన్ని కూడా చూసేది ఇతనే. ఇతని సలహాతో నడిచింది. కాబట్టి ఇట్లాంటి వ్యక్తి ఎక్కడున్నా గానీ ఆ పార్టీని కూడా నాశనం చేస్తాడు. కాబట్టి ఇటువంటి వ్యక్తిని దర్జీయకుండా పెడితేనే ఇప్పుడు. ఎందుకంటే సార్ శరత్ చంద్రారెడ్డి ఆయన ఢిల్లీ స్కామ్ లో లోపల, ఆ తర్వాత ఇప్పుడు ఏమిటి అది సారా స్కామ్, అది కూడా లిక్కర్ స్కామే. అక్కడ లిక్కర్ స్కాము, పోర్టు స్కాము, ఇక్కడ స్టేట్ లో లిక్కర్ స్కాము. దానికి 100 కోట్ల రూపాయలు ఇప్పిమంటే ఇప్పించినాను నేనని చెప్తున్నాడు. కాబట్టి ఇది అన్లాఫుల్ హవాలా డీల్ తో మొత్తం రాష్ట్ర ఖజానాను, రాష్ట్ర ప్రజా జీవితాన్ని కల్లోలం చేసి ప్రజాధనం కొల్లగొట్టేటువంటి వ్యక్తులు ఇటువంటి వాళ్ళందరూ. నన్ను అడిగితే ఈ మాఫియా డాన్స్ వీళ్ళందరూ. ఇటువంటి వాళ్ళని ఏ పార్టీలో చేసుకున్నా, భానుప్రకాష్ రెడ్డి మాట నిజమై చేరలేదు అనుకోండి సంతోషం, కాదు భానుప్రకాష్ రెడ్డి గారికి కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా చేరుతాడు అనుకోండి, అటువంటి వ్యక్తులను చేసుకున్న ఏ పార్టీ కూడా ప్రజలు విశ్వసించరు. కాబట్టి ఆయన అన్ని పార్టీలు కూడా బహిష్కరించాలా, దూరం పెట్టాలా. వైసీపీ ఇప్పటికేదో బట్టే బాధ అన్నాడు అని నేనేమి వైసీపీ వాళ్ళు ఇతన్ని డిజోన్ చేస్తున్నాను నేను అనుకోవడం లేదండి. వైసీపీ యొక్క స్ట్రాటజీలో భాగంగానే ఇతను యాక్ట్ చేస్తున్నాడని నా అభిప్రాయము. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి కళ్ళెం వేయాలా, కూటమి ప్రభుత్వం తొందరపడకుండా చూడాలా, అట్లాగే కేంద్రంతో ప్రయత్నాన్ని కాపాడుకోవాలా. ఎందుకంటే వాళ్ళకి ఆశ ఉంది ఇంకో 3 సంవత్సరాలు అధికారంలోకి వస్తామని. అటువంటి దానికి వాతావరణం సృష్టించడం ముఖ్యంగా లక్ష్యంగా పెట్టుకుని ఉంటాడు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఎక్కడున్నా కానీ ప్రజలకు ఇందాక మీరు అన్నదానికి అప్పుడు మీరు అన్నదానికి ఏది బీజేపీ సంప్రదింపులతోనే రాజీనామా చేశాడని ఆ రోజు అన్నారు, మళ్ళీ ఇప్పుడు దాన్ని ఇచ్చేశారు కదా. అది ఇందాక చెబుదామంటే ఈ పాయింట్ వచ్చింది మధ్యలో, మనకి లిక్కర్ పాయింట్ వచ్చింది కాబట్టి దానికి సంబంధించి ఆ రోజున రాజీనామా చేశాడు, మళ్ళీ ఇప్పుడు రాజ్యసభ అవసరం లేదు నాకు, వేరే ప్రత్యామ్నాయంగా వేరే పదవేదో కోరుకుంటున్నాడు అని అంటున్నారు. ఆయన మనసులో ఎవరో అంటున్నారు, ఆయన అనలేదులే. ఆయన మాత్రం నేను రాజకీయాల్లోకి వస్తా అంటున్నాడు. దానికి ఏంటి అని అంటే, ఇప్పుడు తమిళనాడులో రాజీనామా చేసిన పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అన్నమలైని ఇప్పుడు ఏపీ నుంచి రాజ్యసభకు పంపాలి అనే దీంట్లో వాళ్ళు ఉన్నారు. బీజేపీ ఉంది అనేది చాలా బలంగా వస్తున్నాయి వార్తలు. ఎందుకంటే ఆయన తమిళనాడులో
అక్కడ ఉంటే అక్కడ అన్నాడీఎంకేతో పొత్తు ఇవన్నీ కొద్దిగా ఇబ్బందికరం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆయన ఏదో మంత్రిగా చేయాలని కూడా అనుకుంటున్నాను. రాజ్యసభ తీసుకుని కేంద్ర మంత్రిగా చేయాలి అనే దాంట్లో ఒక చర్చ నడుస్తోంది. అది ఏపీ నుంచే జరుగుతుంది కాబట్టి దీనికి ముందే ఒక చర్చ జరిగిందా ఏమో తెలియదు కదా. సో ఇటువంటి దానికి ఎంతవరకు అవకాశం ఉంది అనే దాంతో పాటు ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో ఈయనేమో రాజ్ కసిరెడ్డి అనేవాడు అతి తెలివైన క్రిమినల్, ఇంత దారుణంగా మోసం చేశాడు అంటాడు. లిక్కర్ స్కామ్కు సంబంధించి ప్రాథమిక చర్చల్లో ఈయనే పాల్గొన్నాడు. ఎవరైతే అక్రమ వ్యాపారం చేస్తా ఉన్నారో వాళ్ళకు 100 కోట్ల రూపాయలు ఈయనే ఇప్పించాడు. ఇప్పుడు నాకు తెలియదు ఇలా జరుగుతుందని ఈయన అంటున్నాడు. ఆ వచ్చిన వ్యక్తి ఏమో బట్టెబాజీ విజయసాయిరెడ్డి అని ఆయన అంటాడు. సో ఇది ఎక్కడ అంటే ఇటు ఈయన సేవ్ అయిపోతున్నాడు, అసలు వ్యక్తిని సేవ్ చేసే క్రమంలో భాగంగా రాజ్ కసిరెడ్డిని అక్కడ ఆపేస్తున్నట్టుగా కనపడుతోంది. భానుప్రకాష్ రెడ్డి గారు, ఇక్కడ కొన్ని అనివార్యమైన పరిస్థితులు ఉంటాయి, కొన్ని అవసరాలు ఉంటాయి. రాజకీయ నాయకుల్లో మీకు తెలియదేం లేదు, మీకే ఎక్కువ తెలుసు నాకంటే. ఎన్నో తిట్టుకుంటూ ఉంటారు, అది పెద్ద ఇష్యూ కాదు. తిట్టుకోవడమే మళ్ళీ పనులు చేసుకోవడమే, ఇవన్నీ కామన్ కదా. సో ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట అనలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏగ వాళ్ళనివ్వడం లేదు. ఏదో రాజ్ కసిరెడ్డి దొంగ అంటాడు, ఇంకోటి ఎవరో దొంగ అంటారు, లేకపోతే నా మీద నాకే అది అంటారు, ఏదో సంథింగ్ చెప్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే మాట పడనివ్వడం లేదు. పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు వీళ్ళిద్దరూ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులు A1 A2 కదా. సో అందరూ అనుకునేది, అందరూ అనుమానిస్తున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు కలిసి ఆడుతున్న ఒక పెద్ద జగన్ నాటకం ఇది. విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి వెళ్ళిపోయినట్టు చేసి మెల్లగా కొద్దిగా టైం తీసుకుని ఆ బీజేపీలోకి వెళ్తే అక్కడ ఆయన ఉండి లాబింగ్ చేసి ఆ కేసులు ముందుకు కదలకుండా ఏదో అంటే అనుమానం, చర్చ జరుగుతుంది బయట అనే ఒక నమ్మదగ్గ చర్చ అయితే చేస్తున్నారు ప్రజలు. చాలామంది నమ్మదగ్గది, లాజికల్గా మాట్లాడుకుంటున్నారు. ఇది కాదనే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఎవరిని ప్రొటెక్ట్ చేసే పార్టీ మాది కాదు, ఎవరిని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం మాది కాదు. ఆర్థిక నేరస్తుల మీద ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఛార్జ్ షీట్ వేసి కోర్టులో ఉంది కేసులు. ఇవన్నీ ఇప్పుడు మనము A1 A2 మీద మాట్లాడుకున్న కేసులు దాదాపు 16-19 కేసులో ఎఫ్ఐఆర్ నమోదైంది, ఛార్జ్ షీట్ అయిపోయింది, కోర్టులో ఉంది, కోర్టులో ట్రయల్స్ నడుస్తుంది. కాబట్టి దీనికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, న్యాయపరంగా అది కోర్టులో జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కోర్టు అప్పటి టైంలో దాన్ని తీర్పిస్తుంది. తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా జైలుకి వెళ్తారు. కాబట్టి వాట్వే అంటే దర్యాప్తు సంస్థలు సహకరించకుండా కోర్టులు భారతీయ జనతా పార్టీ అన్ని అయిపోయింది. ఛార్జ్ షీట్ అని లేకపోయినా సరే అవన్నీ అటానమస్ బాడీస్. భారతీయ జనతా పార్టీ ఫోన్లు చేసి అధికారులకు వీళ్ళని వదలని వాళ్ళని వదలని చెప్పే పార్టీ మాది కాదు. మోడీ గారు వచ్చిన తర్వాత మీరు ఈ 11 సంవత్సరాల కాలంలో మీరు కానీ గమనించినట్టయితే ఎక్కడైనా ఒక ఎవిడెన్స్ చూపించండి, ఊరికి మాటలు కాకుండా ఇట్లా ఒక అవినీతి చేశారు, వీరిని తప్పించారని చెప్పి మోడీ గారి మీద కానీ మా ప్రభుత్వం మీద కానీ ఈరోజు మాట్లాడుతున్నటువంటి విమర్శకులు అందరూ ప్రూవ్ చేయమని చెప్పండి, మాటలు కాదు. కాబట్టి ఈ భారతీయ జనతా పార్టీ ఇట్లా ఆర్థిక నేరస్తులను వెనకాల వేసుకుని భుజాన్ని వేసుకుని వెళ్ళే పార్టీ కాదు అని మళ్ళీ చెప్తున్నాం. ఎవరిని ప్రొటెక్ట్ చేయము, ఇది కోర్టు పరిధిలో ఉంది, కోర్టు చట్టరీత్యా చర్యలు తీసుకుంటుంది. గతంలో మీరు కానీ గమనించినట్లయితే లల్లు ప్రసాద్ యాదవ్ కానీ జయలలిత గారు గారిని వీరందరి మీద న్యాయస్థానాలు చర్యలు తీసుకునే సందర్భాలు చూసాం. అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనిచేసిన వారిపైన కూడా. కాబట్టి అలాంటి చర్యలు ఉంటాయని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. కోర్టు నుంచి, న్యాయస్థానం నుంచి అలాంటి న్యాయం రావాలా, అలాంటి న్యాయం కావాలని చెప్పి కోరుకుంటున్నారు. చూడాలి, న్యాయస్థానం ఉంది కాబట్టి మనమేం దీన్ని ఇప్పుడు ప్రెడిక్ట్ చేయలేం. వారు ఇచ్చే దీన్ని మనం విమర్శించేదానికి కూడా అవకాశం లేదు. కాబట్టి డ్యూ కోర్స్ ఆఫ్ టైం ఖచ్చితంగా ఇప్పటికే నాకు తెలిసి అన్ని పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి ఎంక్వైరీ డిపార్ట్మెంట్స్ నుంచి ఏమేమి ఇవ్వాలో అన్ని సబ్మిట్ చేశారని చెప్పి తెలిసింది. కాబట్టి తొందరలోనే వారి మీద యాక్షన్ ఉంటుందని చెప్పి భావిస్తున్నాను. గఫూర్ గారు, ఇది కేసుల కోసం ఆడుతున్న జగన్నాటకం అని అనుకోవడం లాజిక్ లేదు. భానుప్రకాష్ రెడ్డి గారు డిఫర్ కావచ్చు, కానీ ఫ్యాక్ట్ ఏమిటంటే ఒక పెద్ద ఆర్గనైజేషన్ సిబిఐ ఆఫ్టర్ ఆల్ ఒక మర్డర్ కేసులో ముద్దాయిని అరెస్ట్ చేయలేక వాపస్ పోయింది దేశ చరిత్రలో లేదు. కరెక్టే, దేశ చరిత్రలో లేదు చెప్తున్నాను నేను. మీ ఊర్లో అంటే కేంద్ర ప్రభుత్వం, కేంద్రం యొక్క హోంశాఖ అనుమతి లేకుండా లేదా వాళ్ళ డైరెక్షన్ లేకుండా ఆ రకంగా జరగదు.
జరిగింది ఆంధ్రాలో. అట్లాగే ఆయన మీద ఉండేటువంటి కేసులు, ఆయన మీద విజయసాయి రెడ్డి మీద ఉండే కేసులు ఒక్క ఇంచు కూడా ముందుకు కదలడం లేదు. అంటే సిబిఐ యొక్క ఒత్తిడి కేసుల్లో లేదు. ఆ తర్వాత సార్ ఆయన భానుప్రకాష్ రెడ్డి ఎందుకంటే ఇప్పుడు తగాదా పడాల్సిన అవసరం నాకు లేదు, కానీ దేశంలో అందరికి తెలుసు సార్ గంగాజలం ట్యాప్ ఆడు ఉందని. ఆడికి పోతే మొత్తం అందరూ పరిశుద్ధాత్మలు అయిపోతారు. ఇప్పుడు సీఎం రమేష్ మీద ఆరోపణలు ఉండా, అట్లాగే మన విజయవాడ ఎమ్మెల్యే మీద ఆరోపణలు ఉన్నాయి, బ్యాంకులు కేసులు పెట్టినారు, అన్ని కోర్టులో నడుస్తున్నాయి కేసులు. కోర్టులో ఎక్కడ కొట్టేయలేదు గఫూరన్న, కోర్టులో ఎక్కడ కేసులు కొట్టేయలేదు. కోర్టులో నడుస్తున్నాయి, కేసులు నడుస్తున్నాయి, కేసులు నడుస్తున్నాయి, కోర్టులో కేసులు నడుస్తున్నాయి సార్. ఎంత పవర్ఫుల్ అదాని అంటే కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఏ జడ్జి అయితే కేసు అక్కడ తీర్పు చెప్పారో అతన్ని వారెంట్ ఇవ్వండి అని, ఆ జడ్జి హీ వాస్ కంపెల్డ్ టు రిజైన్ ఇక్కడ అమెరికాలో. కాబట్టి అదాని ఎంత పవర్ఫుల్. దయచేసి కేంద్ర ప్రభుత్వం జుడిషియల్ లో కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫీర్ కాదు, జుడిషియల్ లో కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫీర్ కాదు, జుడిషియల్ లో భారతీయ జనతా పార్టీ ఇంటర్ఫీర్ కాదు. దయచేసి జుడిషియల్ కి భారతీయ జనతా పార్టీ ఇంటి పెట్టద్దు. న్యాయ వ్యవస్థకి మీరు కించపరచకండి, న్యాయ వ్యవస్థను మీరు కించపరచకండి, న్యాయ వ్యవస్థని కించపరచకండి. న్యాయమూర్తుల మీద కానీ న్యాయ వ్యవస్థ మీద కానీ మాట్లాడకూడదు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, వద్దు గఫూరన్న. కాబట్టి ఇప్పుడు విజయసాయి ఏం జరగదు, ఏం జరగదు. భారత రాజ్యాంగంలో న్యాయమూర్తికి ఒక ప్రత్యేకమైన అధికారం ఉన్నాయి, వారిని ఇన్ఫ్లుయెన్స్ చేసే అధికారం ఎవరికి లేదు. భారత రాజ్యాంగంలో న్యాయమూర్తికి, న్యాయస్థానానికి కొన్ని ప్రత్యేక అధికారాలు ఉన్నాయి, వారిని ఇన్ఫ్లుయెన్స్ చేసేది కానీ ఆధిపత్యం కానీ ఎవరికి లేదు. చైతన్యవంతంగా చూడాలా ఏం జరుగుతుంది. నో 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 కాదు అంటే గఫూర్ గారు మీరు గఫూర్ గారు మీరు అన్నారని కాదు, కానీ అంటే నేను అడుగుతున్నా, ఒకవేళ నిజంగానే విజయసాయి రెడ్డి బీజేపీలో చేరాడని అనుకుందాం, అందరు అనుకుంటున్నట్టుగా లేదా మీరు అంటున్నట్టుగా కూడా చేరాడు అనుకుందాం, చేరి బీజేపీలో చేరి ఏదో మంచి పదవి, ఏదో పదవి, రాజ్యసభ కాకపోతే ఇంకో పదవి ఏదో సంథింగ్ తీసుకుంటే, ఆయన అక్కడ లాబింగ్ చేసి వీళ్ళ మీద ఉన్న కేసులు ముందుకు కదలకుండా చేయగలుగుతాడని అనుకుంటున్నారా? బీజేపీ అందుకు సహకరించి మోడీ గారు లేకపోతే ప్రభుత్వం? మీరు కాదు వెంకటకృష్ణ గారు, ఇంత అనుభవం ఉండేటువంటి వ్యక్తి మీరు. ఏ అమాయకత్వం అండి, అమాయకత్వంతో అడుగుతా ఉంటాండి. ఒకటి చెప్తాను వినండి, బీజేపీకి ఏం కావాలి? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 25 సీట్లు వాళ్ళ చేతిలో ఉండాలా. కూటమి ఇప్పుడు ఉండేటువంటి పద్ధతిలోనే అన్ని సీట్లు గెలుస్తారని కాదు, కూటమి ఓడిపోతే ఎవరు గెలుస్తారు? జగన్మోహన్ రెడ్డి. కాబట్టి 25 వాళ్ళ చేతిలో పెట్టుకోవాలంటే కేంద్రంలో ఉండేటువంటి వాళ్ళు బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. అన్నా మా సీట్లు మాకున్నాయి, మా సీట్లు మాకున్నాయి, మా సీట్లు మాకున్నాయి. సీట్ల కోసం ఓట్ల కోసం రాజకీయాలు చేయము, సీట్ల కోసం ఓట్ల కోసం దిగజారి రాజకీయాలు చేయము, సీట్ల కోసం ఓట్ల కోసం దిగజారి రాజకీయాలు చేయము భారతీయ జనతా పార్టీ. ఒక్క ఓటు కోసం పార్టీ భారతీయ గఫూర్ గారు అయినా తీసుకుంటా. ఇప్పుడు బాను నేను ఇప్పుడు ఎందుకంటే వ్యక్తిగతంగా తగాద కాదు, దేశంలో ఉండేటువంటి పరిస్థితిలో నార్త్ లో సీట్లు తగ్గే కొద్దీ సౌత్ మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో మన దురదృష్టమో ఏమో గాని ఈ రాష్ట్రంలో 2 ప్రధాన పార్టీలు సార్, కూటమి ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఒకటి. ఒకరు ఓడిపోతే ఇంకోరు గెలుస్తారు. కాబట్టి 25 సీట్లు తమకు రావాలి, తమ జేబులో ఉండాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి తరఫున కూడా లాబింగ్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డికి ఆశీర్వదిస్తారు, జగన్మోహన్ రెడ్డి తరఫున ఉండే వాళ్ళకు కూడా తోడ్పాటు. అందులో ఇదేముందండి? కాదు మీరు అంటున్నారు కానీ అంతకు ముందు లేవా 25 బీజేపీకి? గత టర్మ్ లో లేవా 25 బీజేపీకి? ఇప్పుడు లేవా 25 బీజేపీకి? మొన్న వక్ఫ్ బిల్లులో, లోక్సభలో వక్ఫ్ బిల్లులో ఎవరు సపోర్ట్ చేయలేదు? అందరూ కలిసి చంద్రబాబు నాయుడు మీద విరుచుకుపడిన వాళ్ళు చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టి లొంగ తీసుకున్నారు. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఉంటే 20 సీట్లు వాళ్ళ జోబులో ఉంటాయి. అది వాళ్ళ స్ట్రాటజీ. ఇప్పుడు కాదండి, జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట సార్, జగన్మోహన్ రెడ్డి అవసరాలు జగన్మోహన్ రెడ్డికి ఉండి బీజేపీ దూరం నెడుతున్నా కూడా దగ్గరికి వెళ్తున్నాడా ఏంటి? అది సగం తర్వాత పక్కన అదే అంటున్నా, ఆయన అవసరాల కొద్దీ ఆయన దగ్గర జరిగే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే బీజేపీ ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తుంది అనేది కదా ప్రశ్న ఇక్కడ. భాను గారు
వాళ్ళ అవసరం చాలా పెద్దది, వాళ్ళిద్దరికి జాయింట్ అవసరాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి అండ్ విజయసాయి రెడ్డికి చాలా పెద్ద అవసరాలు ఉన్నాయి. సరే, కొన్ని బిల్లుల విషయంలో కానీ రాజ్యసభలో పర్టికులర్గా బిల్లుల విషయంలో కేంద్రానికి కొన్ని అవసరాలు ఉంటాయి. మొన్న వక్ఫ్ బిల్లు చూసాం కదా మనం, అక్కడ లోక్సభలో ఒక రకంగా రాజ్యసభలో ఒక రకంగా డ్రామా. అలా వైసీపీ ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ అంటే కూటమి పార్టీలు కూడా వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. వక్ఫ్ బిల్లు విషయంలో వైసీపీ డబుల్ గేమ్ ఆడలేదా? అందరికీ తెలిసిందే కదా అది. సో బీజేపీకి ఎప్పుడు 25 స్థానాలు బీజేపీకి ఉన్నట్టే ఏపీలో. కాకపోతే విజయసాయి రెడ్డిని ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తారనేదే ప్రశ్న. భానుగారు, వెంకటకృష్ణ గఫూర్ గారు మాట్లాడుతూ ఓటు బ్యాంకు ఈ పార్టీ దీని గురించి మాట్లాడుతున్నారు. ఒక్క ఓటు కోసం పోతుంది, ప్రభుత్వం పడిపోతుందని తెలిసి కూడా ప్రధానమంత్రి పదవిని వదులుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ, అటల్ బిహారీ వాజ్పేయి గారు. అలాంటి పార్టీలో మేము పనిచేస్తున్నాం. అలాంటి పార్టీ వారసులు ఈరోజు మోడీ గారు. కాబట్టి ఈ చీప్ పాలిటిక్స్ కోసం, ఈ నెంబర్ గేమ్ కోసం పాలిటిక్స్ చేయాల్సిన అవసరం మాకు లేదన్న. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఏదో నార్త్లో తగ్గిపోతుంది, సౌత్లో కావాలి. నార్త్లో పెరుగుతుంది, సౌత్లో పెరుగుతుంది. రాసుకోండి, నార్త్లో పెరుగుతుంది, సౌత్లో పెరుగుతుంది. మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ మేము కాంప్రమైజ్ అయ్యే అవకాశమే లేదు. ఖచ్చితంగా నేను మళ్ళీ చెప్తున్నాను, నెంబర్ గేమ్ కోసమో లేకపోతే స్వార్థ ప్రయోజనాల కోసమో మేము ఆడము. ఇంతకుముందు మీరు అన్నారు కొన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి రాజ్యసభలోని. మాకు దేశం కోసం, దేశ అవసరాల కోసం, దేశ అభివృద్ధి కోసం తీసుకొని వస్తున్నటువంటి బిల్లుల్లో ఖచ్చితంగా కొన్ని మద్దతు ఇస్తాయి. ఎన్డీఏ కూటమి నుంచి కాకుండా బయట నుంచి లేదండి, తప్పలేదు. నిజంగా కూడా ఏదైనా బిల్లు, అది వక్ఫ్ బిల్లు కావచ్చు, లేకపోతే కాశ్మీర్కి సంబంధించిన ఆ బిల్లు కావచ్చు, లేకపోతే అదే త్రిపుల్ తలాక్ బిల్లు కావచ్చు, రామ్ మందిర్ బిల్లు, ఏదైనా కొన్ని బిల్లుల విషయంలో అవుట్ రేట్ గా సపోర్ట్ చేస్తే తప్పేం లేదండి. వాళ్ళ విధానం అది, వాళ్ళకి నచ్చింది చేశారు అనుకోవచ్చు. కానీ లోక్సభలో ఒకలాగా, రాజ్యసభలో ఒకలాగా గేమ్ ఆడడానికి మాత్రం అది మరి ఎలా ఆడారు, బయట జనాలను ఎలా మెప్పించుకుంటున్నారు, ఆ మాయలో ఎలా పడేస్తారు నాకు అర్థం కావట్లేదు. మరి అదైతే కొంత ఆలోచించాల్సిన విషయమే కదా. అది వాళ్ళ పార్టీ ఆంతరంగిక విషయం. అది వాళ్ళు మన టీవీకి రారు కాబట్టి వాళ్ళే సమాధానం చెప్పాలి దానికి. వాళ్ళే చెప్పారు. ఇంకొక ఆరోపణ కూడా నేను చేస్తాను. అసలు ఈ కేసులన్నీ కూడా ఇంతవరకు ఒత్తిడి లేకుండా జగన్మోహన్ రెడ్డి లేదా వాళ్ళ పార్టీ ప్రొటెక్ట్ అవుతుంది అంటే కూడా ఇది పైనుంచి ఆశీర్వాదము అనేటువంటిది ఇది గుర్తుపెట్టుకోండి. పైన ఏ పైన ఇచ్చినా ఎక్కడి నుంచి చెప్పండి. పైనుంచి అంటే ఢిల్లీ అన్న. ఏంది గఫూర్ అన్న, సీనియర్ నాయకులు మీరు కూడా మాట్లాడతారు. కానీ లేదు, కేంద్ర మంత్రులు వెస్ట్ బెంగాల్ కి పోతే కేంద్ర మంత్రులు కేంద్ర పై దాడి చేశారన్నా. వెస్ట్ బెంగాల్ లో లా అండ్ ఆర్డర్ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది. లా అండ్ ఆర్డర్ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది. లా అండ్ ఆర్డర్ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది. మా కేంద్ర మంత్రులు వెస్ట్ బెంగాల్ పర్యటన పోయినప్పుడు వారి మీద దాడులు జరిగాయి. వెస్ట్ బెంగాల్ గురించి కాదు కదా మాట్లాడేది. భానుగారు, వెస్ట్ బెంగాల్ గురించి కాదు కదా మాట్లాడేది. దొరికితే మీరు ఎక్కడ అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ చేయలేకపోయింది. ఏమిటని విచారణ కూడా చేయలే, దానికి సిద్ధంగా లేరు. ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి మీరు కోర్టుని అడగండి, ఇంప్లీడ్ అవ్వండి, ఇంప్లీడ్ అవ్వండి, కోర్టులో ఇంప్లీడ్ అవ్వండి. ఇంత మాట్లాడుతున్నారు, ఇంప్లీడ్ అవ్వండి, ఇంప్లీడ్ అవ్వండి, మాట్లాడండి. మరి డిబేట్ లో మాట్లాడుకునే దానికన్నా మీరు ఇంప్లీడ్ అవ్వండి. ఎవరున్నారు? మీరు ఏదో ప్రశ్నిస్తున్నారు. ఇంప్లీడ్ అవ్వండి, సంతోషం. ఇంప్లీడ్ అవ్వండి, కేసులో ఇంప్లీడ్ అవ్వండి. జరుగుతున్న వాస్తవాలు భారత రాజ్యాంగం మనకు అవకాశం కల్పించింది కదా, కేసులో ఇంప్లీడ్ అయ్యే అవకాశం ఉంది కదా. భారత రాజ్యాంగం మనకు అవకాశం కల్పించింది, కేసులో ఇంప్లీడ్ అయ్యే అవకాశం ఉంది. కాదండి, లా అండ్ ఆర్డర్ రాష్ట్ర పరిధిలోనే ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమే అయినా సిబిఐ అనేది భారతదేశం యొక్క అత్యున్నత దర్యాప్తు సంస్థ. ఆ సంస్థ ఏదైనా స్టేట్కి వెళ్తే లోకల్ పోలీసు ఆ సంస్థని పారిపోయేలాగా చేస్తారా? హోంశాఖ పరిధిలో ఉండే సిబిఐని దాని మీద అసలు అప్పుడు వెంటనే దాని మీద ఒక దర్యాప్తు చేయించాల్సి ఉండే. ఎందుకు ఇలా సిబిఐ అధికారిని రానివ్వలేదు హాస్పిటల్లోకి అవినాష్ రెడ్డిని కలవడానికి? రేపు అక్కడ ఇంకేమైనా జరిగి ఉంటే, అక్కడ సిబిఐ అధికారుల మీద దాడులు జరిగి ఉంటే, అది ఎందుకంటే కర్నూలు వెళ్ళిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మనుషులు, అవినాష్ రెడ్డి మనుషులు,
సిబిఐ దర్యాప్తు అధికారుల మీద ఏమైనా జరిగి ఉంటే ఎవరు బాధ్యులు దానికి? అసలు దాని మీద ఇంకా సపరేట్ ఎంక్వైరీ చేయాలి యాక్చువల్గా అప్పుడే. అందుకని అది ఎవరైనా ఆ రోజు అందరు ప్రశ్నించారులే, మీరు మేము అందరం ప్రశ్నించాం, గఫూర్ గారు ప్రశ్నించారు, కానీ దట్ ఈస్ టూ మచ్ కదా ఆ రకంగా. రైట్, ఎనీవే వరప్రసాద్ గారు, ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎంతవరకు బీజేపీ ఎంటర్టైన్ చేస్తుంది విజయసాయి రెడ్డిని? ఎందుకంటే దీని వెనక జగన్మోహన్ రెడ్డి దాని కుట్రని అనలేం కానీ ప్రయోజనాల కోసం కలిసి ఆడుతున్న డ్రామా అనే అనుమానాలు ఉన్నాయి. నిజమా కాదా అనేది కాలం నిర్ణయించాలి, లేదా బీజేపీ తెలియాలి, నాకు తెలియదు. ఒకటి కృష్ణ గారు, టాపిక్ డిబేట్ అవుతా ఉంది, ఎమోషనల్ అవుతున్నారు గఫూర్ గారు, మన భాను గారు. విషయం ఏంటంటే ఎరుపు కదా ఇప్పుడు మన సాయిరెడ్డి గారు, అదే సాయిరెడ్డి గారు ఖచ్చితంగా ఈ లిక్కర్ స్కామ్లో క్లూస్ ఇస్తాడండి. అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా చెప్పడు. నేను ఆయన మనస్తత్వాన్ని స్టడీ చేసి ఆయన పర్సనాలిటీ నుంచి నేను చెప్తున్నాను, నేను ఆయన అండర్స్టాండింగ్ చెప్తాను, నాకున్న అండర్స్టాండింగ్ చెప్తున్నా. ఆయన్ని అసెస్ చేసిన విధానం ప్రకారం ఈ విల్ గివ్ ఇన్ఫర్మేషన్ టు ది సిట్, ఎవరెవరు ఉన్నారనేది చెప్తాడు. బట్ జగన్ కి వ్యతిరేకంగా చెప్పకపోవచ్చు అనేది నాకు అదే కదా కనబడుతుంది కదా, అండర్స్టాండింగ్ అది కనబడుతుంది కదా. ఇప్పుడు అదే కదా మనం మాట్లాడింది, రాజకసిరెడ్డి దగ్గర ఆగిపోతుంది. కాదండి, కాదు, అదే 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 దట్ ఈజ్. మరి సిట్ చూసుకోవాలి, లింక్ పట్టుకుని ముందుకు వెళ్ళాలి సిట్. సాయిరెడ్డి దాని మీదనే వెళ్తారా ముందుకి? జగన్మోహన్ రెడ్డి గారు, జగన్ రెడ్డి గారికి తెలియకుండా జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రూపాయి తినటానికి అతను ఒప్పుకోడు. మొత్తం అతనికి లెక్క అప్పు చెప్పాల్సిందే, ఏదైనా తింటే పావులా బెడ తినాల్సిందే. మొత్తం డబ్బులన్నీ జగన్ దగ్గరికే చేరుతాయి. జగన్ గారు డబ్బుల విషయంలో చాలా భయంకరుడు. ఎవడన్నా ఇంత లాభం పొందాడంటే గుంజుకొని వస్తాడు, డబ్బులు వదిలిపెట్టే ప్రశ్నే లేదు. మిగతా ఏ విషయంలోనైనా అతను చూసుకుంటూ ఉంటాడేమో కానీ డబ్బులు లెక్క, ఎవడెంత తిన్నాడు, ఎంత లాభం వచ్చింది, ఎక్కడ ల్యాండ్ కొట్టాడు, ఎవడు మైన్స్లో ఎంత కొట్టాడు, ఈవెన్ మీరు చెప్పుకునే చిత్తూరు వాళ్ళ గురించి కూడా వాళ్ళ లెక్క వాళ్ళు అప్పచెప్పుంటారు అంతే. లెక్క దగ్గర మాత్రం చాలా స్ట్రిక్ట్ జగన్. డబ్బుల విషయంలో పట్టుకుని డబ్బుల విషయంలో అతను ఎంత దూరం అవసరమైతే హత్యారాజ గేలంకి వెళ్తాడు అతను. సాయిరెడ్డిని వదిలేస్తారు అనుకుంటున్నారే మీరు? దాంట్లో ఈ కసిరెడ్డి ఈ బ్యాచ్ ఎంత తిన్నారో వాళ్ళ పర్సంటేజ్ ఏంటో వాళ్ళు తీసుకుంటూ ఒప్పుకుంటారు, కానీ మొత్తం మేజర్ అమౌంట్ జగన్ కి అందింది. నిజమేనండి వరప్రసాద్ గారు, సాయిరెడ్డి గారు అనేది ఏంటంటే సాయిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పడు, జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళనివాడు దాన్ని. రాజకాశిరెడ్డి అంతే, వీరవిధేయుడు. ఎంతసేపు విజయసాయి రెడ్డి వర్సెస్ రాజకాశిరెడ్డి అన్నట్టు నడుతుంది తప్ప రాజకాశిరెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తాడని నేను అనుకోవట్లే. మిథున్ రెడ్డి అసలు చెప్పడు. ఇక అక్కడ అయిపోతుంది కదా దర్యాప్తు. ఎందుకు వాళ్ళు చెప్తేనే ఎవిడెన్స్ అండి. అదే మరి వాళ్ళు చెప్తేనే ఎవిడెన్స్, చెప్పకపోతే ఎవిడెన్స్ ఏది? లింక్ నో 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 పోలీస్కి అట్లా ఉండదండి. సిబిఐ ఇంకా నెక్స్ట్ ప్రోబ్ చేయాలి, ఆ లింక్ పట్టుకుని నెక్స్ట్ దానికి వెళ్ళాలా. పలానా సాయిరెడ్డి చెప్తేనే పలానా జగన్ రెడ్డి గారి పేరు చెప్పాలన్నా, సాయిరెడ్డి గారు కసిరెడ్డి చెప్పాలన్నా, జగన్ రెడ్డి గారి పేరు. డబ్బులు ఎక్కడికి పోతాయి ఎవరికి తెలియదు. రైట్, మొత్తం డబ్బులు ఎక్కడికి పోతున్నాయి అనేది అందరికీ తెలుసు. వివేకానంద రెడ్డి గారు అందరికీ తెలుసు. అట్లా అది కాదు కదా సాక్ష్యము దర్యాప్తు అన్ని. ఇది కూడా అంతే, డబ్బులు ఎక్కడికి పోయినాయో అందరికీ తెలుసు, బట్ విట్నెస్ ఉండాలి కదా. సిట్ డ్యూటీ అండి, సిట్ డ్యూటీ, అది సిట్ డ్యూటీ. సిట్ తో పాటు మనీ ఫ్లోయింగ్ అనేది, మనీ ఫ్లోయింగ్ ఈడీ పట్టుకోవాలి, ఈడీ రావాలి ఇక్కడ. అసలు మనీ ట్రయల్ లేదు కదా ఒక్క మాట సార్, ఎక్కడ అధికారికంగా మనీ ట్రయల్ అనేది లేదు, అంత నగదు లావాదేవీలే జరిగినాయి. మనీ ట్రయల్ జరిగితే అనుకోవచ్చు మనం. అవునండి, కాదు సార్, ఆ నగదు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలంటే ఈడీ రావాలండి. ఈడీ ఇక్కడ సైలెంట్ ఉంది. అవును, మరి ఈడీ రావాలంటే మీ ఎంపీ కృష్ణదేవరాయలు గారు లోక్సభలో మాట్లాడితే కూడా ఇంతవరకు ఈడీ సీఎం కదల్లా మాట్లాడాడు. చూద్దాం శివరాజు ఈడీ కదల్లా మరి కాదండి. వాట్ గఫూర్ గారు, అది కొంచెం అది పాయింట్ ఏమంటే చెప్తున్నాను సార్, సిట్టు ఇప్పుడు ఫెయిర్ ఎంక్వైరీ జరిగితే, ఇన్వెస్టిగేషన్ జరిగితే సిట్టు వ్యవహారం కూడా తేలుస్తుంది. ఏం తేల్చలంత గందరగోళం ఏం లేదు. అయితే ఒత్తిడి వల్ల అసలు నేరస్తులు లేదా అసలు ఎవరైతే సూత్రధారులు ఉన్నారో
వాళ్ళని కట్ ఆఫ్ చేసి కొంతమంది మీద తూతూ కేసులు పెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఈ తాడేపల్లి బంగ్లాకు మాత్రం పోదు. వరప్రసాద్ గారికి నేను ఖచ్చితంగా చెప్తున్నాను, భవిష్యత్తు చూద్దాం మనం. మీరు గనక తాడేపల్లి బంగ్లాను ఇన్వాల్వ్ చేయగలిగితే ఎస్ గవర్నమెంట్ సిన్సియర్గా ఉంది అని అనుకోవచ్చు. లేదు అంటే మాత్రం ఇవి సర్దుబాటు అవుతున్నాయి పై వాళ్ళ యొక్క ప్రమేయంతో మాత్రం నేను అనుకుంటాను. సరే, ఫైనల్ కామెంట్ చెప్తారా వరప్రసాద్ గారు? నేను చెప్పేది ఏంటంటే సార్, ఇన్కన్క్లూజివ్ ఉంది. నేను చెప్పే మాట ఏంటంటే, కసిరెడ్డి గారు చెప్పేది కానీ, మిథున్ రెడ్డి గారు చెప్పేది కానీ, సాయిరెడ్డి గారు చెప్పేది కానీ జగన్ రెడ్డి గారి పేరు చెప్పరు. ఎందుకంటే ఎల్టీటీఈలో ప్రభాకరన్ పేరు ఎవరు చెప్పరు. అవసరమైతే ఆ గుడికలు మింగి చచ్చిపోతారు. ప్రభాకరన్ పేరు చెప్పరు. దట్ ఈస్ ది పోలీస్, దట్ ఈస్ ది మిలిటరీ హ్యాస్ టు డూ ఇట్. మిలిటరీ ఇన్సిడెంట్స్ ఇంటెలిజెన్స్ చేయాలి. అందువల్ల వీళ్ళందరూ ఆ పేరు చెప్పరు. కానీ మనీ విషయం మాత్రం జగన్ చాలా కఠినాత్ముడు, దుర్మార్గం బిహేవ్ చేస్తాడు. డబ్బు ఎక్కడ నేను చెప్తున్నాను, ఇప్పుడు ఈ డబ్బులు పంపకాల్లో తేడా వస్తే అతను కొట్టాడు కూడా. అందువల్ల డబ్బులు అంటే మనీ, నాట్ ఓన్లీ లిక్కర్, మనీ విషయంలో తేడా వస్తే అవసరం తంతాడు అతను. డబ్బులు చెంపలు వాయిస్తాడు. అవునంట కదా, ఎవరో అప్పుడు డబ్బుల విషయంలో చాలా స్ట్రిక్ట్. ఎంపీలు కొట్టారు, మీరు అనుకున్న పేరులో ఒకళ్ళిద్దరు కొట్టారు, అయినా నేను చెప్పడం బాగుండదు. పేర్లు వద్దులే, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. అందువల్ల డబ్బుల విషయంలో జగన్ క్షమించండి, ఎవరిని వదిలిపెట్టాడు. తన వాట తనకు రావాల్సిందే. నువ్వు కావాలంటే కూలీ తీసుకో, అంతే. ఆ కూలీ ఆ పర్సంటేజ్ తీసుకుంటా కానీ మొత్తం మేజర్ అమౌంట్ రావాల్సిందే. సిట్ దర్యాప్తు చేయాలి, సిట్కి ఈడీ సహకరించాలి, లేదా సిబిఐ సహకరించాలి. లేకపోతే అంతర్జాతీయ నేరం అంటే నీకు హైదరాబాద్ లో గోల్డ్ కొని 300 కోట్ల వదిలేసి జగన్ గారి ఇంట్లో గోల్డ్ లేకుండా అసలు అంతర్జాతీయ నేరాన్ని వదిలేస్తే ఏ సార్ కాదు హైదరాబాద్ సర్టిఫికేట్ తీసుకొని దుబాయ్ లో మనీ రిలీజ్ చేశారండి. సిబిఐ ఈడీ సిట్ ముగ్గురు కూర్చుంటే కానీ నేరస్తులు వారండి. నిజమే, మీరు అన్నది అర్థమైందిలే, కానీ అనుమానం అంతే. ఇది ఎంతవరకు ముందుకెళ్తుందనే అనుమానాలు అయితే ఉన్నాయి. ఎనీవే చూద్దాం. వరప్రసాద్ గారు, థ్యాంక్ యూ. ఎందుకంటే ఏమైనా ఏనుగండి, ఢిల్లీలో ఏనుగు కదలాలంటే ఈజీ కదలదండి. ఏనుగు కొంత ఆ సోలాలు పెట్టి కూర్చాలి. ఆ ఏనుగు మరి భానుగారు కోపం వస్తుంది, నాకు తెలియదులే. కానీ ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం లేదు, మాది ఐరావతం అన్నా, మాది బాగా ఉంది. ఐరావతం మాది, ఏనే కదా ఐరావతం మేము. సరే, ఓకే. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ముగ్గురికి. ఇది డిబేట్. మళ్ళీ రేపు శుభరాత్రి.